నేటి మన ధ్యానము నిమిత్తము మూలవాక్యముగా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. ప్రభునందు ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము ఆఖరున మీరు గమనించినట్లయితే, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను అని పౌలు భక్తుడు చెప్పుకుంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఈ 2వ కొరింథీ పత్రికలో పలుమార్లు పౌలు తను గూర్చి తానే చెప్పుకోవడం మనం గమనించగలం. మాటి మాటికి తన్ను తానే హెచ్చించుకున్నట్టుగా చెప్పుకుంటాడు. 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేసమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా పదే పదే తన్ను తాను హెచ్చించుకొని ఎందుచేత పౌలు మాట్లాడవలసి వచ్చిందనేది ఒక ప్రశ్న. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా చూడండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? మాటి మాటికి తను గూర్చి తాను హెచ్చించుకొని చెప్పుకున్నట్లుగా తను గూర్చి తాను ఆయన ఎక్కువగా చెప్పుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుచేత ఈ రీతిగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుచేత తను గురించి తాను చెప్పుకోకపోతే నష్టమేమిటి? నష్టమేమిటో మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం మీరు గమనించి చూసినట్లయితే అక్కడ ఈ మాటను మీరు గమనిస్తారు. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము అని మాట్లాడుతున్నాడు. అనేక సార్లు తను గురించి తాను చెప్పుకున్నాడు. 12వ అధ్యాయం ప్రారంభంలోనే ప్రభు యొక్క దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును అన్నాడు 12:1. 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి అని చెప్పుకున్నాడు. ఈ రీతిగా తనను గూర్చి తాను చెప్పి ఆఖరికి పౌలుకే అనుమానం వచ్చింది. ఏమిట్రా ఈయన సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అని మీరు అనుకుంటారేమో. నా డబ్బా నేను వాయించుకోవడం కాదు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెబుతున్నాను. తమను గూర్చి తాము చెప్పుకోవడం విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కారణమేమిటనగా దైవ సేవకుని పట్ల విశ్వాసులకున్న అభిప్రాయం మీద ఆధారపడి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కైండ్లీ టేక్ దిస్ పాయింట్, నోట్ ఇట్ డౌన్. ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్ directly depends upon the opinion he holds about that particular servant of God who is ministering unto him. తమకు సేవ చేయుచున్న ఆ దైవజనుడి పట్ల విశ్వాసులకు ఎలాంటి అభిప్రాయం ఉందో దాని మీద ఆధారపడి వీళ్ళ క్షేమాభివృద్ధి కలుగుతుంది.
మనకు వారం వారం ప్రసంగాలు చేసే దైవ సేవకుని గురించి మనకు నీచమైన అభిప్రాయం ఉందనుకోండి, మనకు పరిచర్య చేసే సేవకుడి మీద మన హృదయంలో గౌరవం లేకపోతే మనకు క్షేమాభివృద్ధి కలుగదు. దైవ సేవకుని గూర్చి సంఘమునకు సరి అయిన అవగాహన, అభిప్రాయం ఉండుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో డిమాండ్ చేస్తున్నాడు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలేను అన్నాడు. నిన్ను గురించి మేము ఏం భావించుకుంటే నీ సొమ్మేం పోయింది? నువ్వు చెప్పేదేమో చెప్పుకుపోరాదు, మేమేం భావిస్తే నీకెందుకయ్యా? సువార్త చెప్పు, యేసును గూర్చి చెప్పు, నిన్ను గూర్చి చెప్పుకుంటావే అని మనం అడిగితే పౌలిచ్చే సమాధానం, కాదు సోదరుడా, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావో దాని మీద ఆధారపడి నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. The church must have the highest opinion about the servant of God who is ministering unto the church. గలతీ పత్రిక 4వ అధ్యాయములో 14వ వచనం చూడండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు గాని, నిరాకరింపనైనను లేదు గాని, దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను మీరు అంగీకరించితిరి. గలతీ సంఘం పౌలుని ఎలాగనుకున్నారట? ఆయన ఒక దేవదూత అనుకున్నారు. సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తే దిగి వచ్చినట్లు అనుకున్నారు. దానికి పౌలు గద్దించలేదు, పౌలు మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, సంఘము క్షేమాభివృద్ధి పొందకపోవడానికి ఒక ప్రధాన కారణం చెబుతున్నాను. ప్రత్యేకించబడ్డ సేవకులు లేరు, అందరూ బ్రదర్లే అని చెప్పడం బట్టి వినుచున్న విశ్వాసులకు చెబుతున్న సేవకుడు గురించి ఎలాంటి భావన ఉందంటే, నేనెంతో ఆయనంత, ఆయనంతో నేనంత. ఆయన బోడు గొప్పతనం ఏమిటంట? నీవెటువంటి వాడవో నేనటువంటి వాడిని. అతను మాకంటే గొప్పేం కాదు, మాకంటే పై మెట్టు మీదేమి లేడు. అతను నేను సహోదరులమే. అతనేం నాకు నాయకుడు కాదు, నా మీద అధికారం ఏమి లేదు అతనికి అనే బ్రదరన్ తరహా బోధ వలన దైవ సేవకుని గూర్చి విశ్వాసులకు సాధారణమైన మనిషే కదా అన్న అవగాహన వచ్చింది. చెబుతున్నవాడు నాకంటే పైమెట్టోడు కాదులే అని నేర్పించాడు సైతాను. అందుచేత సంఘాలకు ఏమి కలగడం లేదు, క్షేమాభివృద్ధి కలగడం లేదు. మనం యేసుని వెంబడించడమే కాదు, వీ హ్యావ్ టు ఫాలో ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క నిజమైన దాసులను కూడా మనం వెంబడించాలండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైన గృహ నిర్వాహకులు ఉన్నారు సంఘంలో. అది నేను చెబుతున్న మాట. విశ్వాసులందరూ కూడా అన్నదమ్ములే, అక్క చెల్లెండ్రే, అనుమానం లేదు. అందులో ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది. దాన్ని మనం గుర్తించకపోతే మనకేం కలగదు? క్షేమాభివృద్ధి కలగదు. ఉదయకాలపు తరగతిని ముగించేటప్పుడు నేను చెప్పిన ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి. బోధకులని మీరు పిలువబడవద్దు అని యేసు అన్నాడు గనుక బోధకులు లేరు, కాపరులు లేరు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు అని చెప్పుట చాలా తప్పు బోధ. ఒకవైపేమో యేసు ప్రభువు వారు మత్తయి 23:8
మీరు బోధకులని పిలువబడవద్దు అని చెప్పడం మనం చదివాం. మరోవైపు 2 తిమోతి 1:11 నేను బోధకుడనుగా నియమింపబడి తిని అని చెప్పడం మనం చదువుతూ ఉన్నాం. అదే రీతిగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 28 దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, స్వస్థపరచు కృపావరములు కలవారిని గాను దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 23లో ఏమని చెప్పాడు? బోధకులుగా మీరు పిలువబడవద్దు. అలాగూ చెప్పినంత మాత్రాన బోధకులు లేరు అని కాదు, అది తప్పు వ్యాఖ్యానం. నేను ఎత్తి చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. శాస్త్రులు పరిసయ్యులు బోధకులుగా పిలువబడవలెనని కోరుదురు. పిలువబడాలనే కోరిక వాళ్లకుంది, మీరైతే అన్నాడు. ఇన్ కాంట్రాస్ట్ విత్ ద ఫారిసాయిక్ ట్రెడిషన్, ద డిజైర్ టు బి కాల్డ్ ఎ గ్రేట్ బిగ్ మ్యాన్. పెద్దవాడిగా గొప్పవాడిగా నేను పిలిపించుకోవాలి అనే కోరిక వాళ్లకు ఉంది. అందరూ గొప్పవాళ్ళుగా గుర్తించాలని మాయవేషంగా రకరకాల పనులు చేస్తుంటారు. కానీ క్రీస్తు సంఘములో బిరుదుల కొరకు ఎగబడవద్దు అన్న మాట. అంతేగాని బోధకులు లేరని కాదు. నాకు రెవరెండ్ అని పెట్టలేదే, నా పేరు పైన వేయలేదే అనే బాధ, ఆ మనస్తత్వాన్ని వదులుకోమన్నాడు యేసయ్య. పేపర్లో పేరు మీదున్నా కిందున్నా ఒకటే, అసలు ఉండకపోయినా ఒకటే, పర్వాలేదు. పాస్టర్ అని రాసినా, బ్రదర్ అని రాసినా, ఏం రాసినా ఒకటే, బిరుదుల మీద ఆధారపడి లేదు. చేయడానికి దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తే నాకంతే చాలు అనే తృప్తి మనకు ఉండాలి. బిరుదులు పెట్టుకోవాలనే కోరిక మాత్రం మనకు ఉండొద్దు అన్నాడే కానీ ప్రత్యేకమైన హోదాలు లేవని కాదు. దేవుడు సంఘములో ఏమండి 12:28 1 కొరింథీ, దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, ఆ తర్వాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరినేమో ప్రభుత్వములు చేయువారిని గాను నియమించెను. 29 గమనించాలి. అందరూ అపోస్తలులా అంటే అర్థం ఏంటి? కారు అని అర్థం. అందరూ అపోస్తలులా కారు. అందరూ ప్రవక్తలా కాదు. అందరూ బోధకులా కాదు. అందరూ అద్భుతములు చేయువారా కారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా కాదు, మాట్లాడడం లేదు. అందరూ భాషలకు అర్థం చెబుతున్నారా చెప్పడం లేదు. దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వర్గాలు సంఘంలో ఉంటాయి. శరీరం అంతా ఇంతలా కన్నే ఉండదు. శరీరం అన్నప్పుడు కంటికి మళ్ళీ ఇంకేం ఉండాలి? ఏమండి, మిగతా శరీరం లేకుండా ఒట్టి కన్నే రోడ్డు మీద పోతుంది అనుకోండి, ఏ లారీ కింద పడి వెనక నుంచి లారీ వచ్చింది, హారను కొట్టాడు, ఈ కంటికేమో వినబడట్లే. కారణం ఏంటి? చెవులు. ఆ కన్ను లారీ కింద పడి అప్పచ్చయిపోద్ది. ఒట్టి చెవే రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, ఎదురుకుండా వచ్చే లారీ ఆ చెవికి కనబడదు. గనక శరీరం ఉన్నప్పుడు కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలి, నాలుక ఉండాలి, అన్నీ అవసరమే. పళ్ళు ఉండాలి, చేతులకు గోర్లు కూడా అవసరమే. పౌలు అంటాడు, దయచేసి 12వ అధ్యాయము 22 చదవండి. అంతేకాదు, శరీరములో ఏ అవయవములు బలహీనముగా కనబడును అవి మరింత అవశ్యములే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభువు యొక్క సంఘములో రకరకాల అవయవాలు ఉన్నాయి.
కృపావరములు నానా విధములు, పరిచర్యలు నానా విధములు, కార్యములు కూడా నానా విధములు. దీన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పుడే సంఘములో యూనిటీ, ఐక్యత. అన్య భాషలు మాట్లాడేవాళ్ళు, అన్య భాషలు మాట్లాడని వాడిని కూడా తమ్ముడిగా, అన్నయ్యగా గుర్తించగలగాలి. అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, భాషలు లేకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. నేనేమో అన్య భాషలు మాట్లాడుతున్నాను, నీవేమో భాషలు మాట్లాడడం లేదు కనుక నీవు శరీరంలోని దానవు కాదు అంటాడు పెంతెకోస్తాయన. తప్పది. పెంటకోస్టల్ ఎక్స్ట్రీమిజం ఈజ్ రాంగ్. At the same time, anti-Pentecostal extremism is also utterly wrong. వీళ్ళు ఇలాగంటున్నారని చెప్పి వాళ్ళకి తిక్కరేగిపోతుంది. నాకు భాషలు లేవు, నేను పరలోకానికి వెళ్ళను అంటావా? అసలు నిజానికి భాషలు మాట్లాడుతున్నావంటే నీకు దయ్యం బట్టి మాట్లాడుతున్నావు. ఎందుకు? భాషలైనను నిలిచిపోవును అన్నాడు. ఎప్పుడో నిలిచిపోయినాయి. నీవు భాషలు మాట్లాడుతున్నావంటే నీకు దయ్యం పట్టింది అంటాడు ఆయన, తిక్కరేగిపోయి. ఈ మాట అనకపోతే ఆయన మాట అనుడు. మరి సంఘంలో యూనిటీ ఎప్పుడు వస్తుంది? ఐక్యత చాలా తప్పు. నేను స్వస్థపరిచే కూటాలు పెట్టలేకపోవచ్చు, కానీ స్వస్థపరిచే వరము కలిగిన వాడిని నేను గౌరవించాలి. అదే సమయంలో ఆ స్వస్థపరిచే వరం ఉన్నవాడు కూడా నన్ను గౌరవించాలి. అది ఐక్యత. అలా లేదు. ఇప్పుడు క్రీస్తు శరీరం అంతా భాషలు మాట్లాడే వాళ్ళందరూ పోయి ఓ సంఘం పెట్టారు. ఒక్కొక్క వరం ఉన్నోడు ఒక్కో సంఘం. గాజులు తీయాలన్నా వద్దా దాని మీద ఓ సంఘం. ఏమండి? భాషలు మాట్లాడాల వద్దా అనేది ఒక సంఘం. తెల్ల చొక్కా వేసుకోవాలనేది. ఇంకా కొన్ని భయంకరమైన సిద్ధాంతాలు. ఒక డౌట్ అండి అని వచ్చి అడిగారు. ఏమిటి డౌట్ అంటే, ఏ ప్రకటన మీద అడుగుతారేమో అనుకున్నాను. దైవజనులైన మీరు గడ్డం పెంచుకోవచ్చునా, మీసాలు పెంచుకోవచ్చా? ఓర్ని ఇదే మర్మం నాకు అర్థం కాలేదు. ఎందుకు పెంచుకోకూడదని అడిగా. మీసాలు రోషమునకు సూచన కదా. మీసాలు దేనికి సూచన? మనకు రోషము కాదు, మనకు పౌరుషం కాదు, మనకేముండాలి? చచ్చిపడిపోయి ఉండాలి. అర్థమైంది? మనం ఎలాగ ఉండాలి? సాత్వికులమై, ఎంత అక్రమం జరుగుతున్నా చచ్చిపడిపోయి ఉండాలి. నాకు ఈ బోధ ఎక్కడి నుంచి పుట్టిందో నాకు అర్థం కాలేదు. నేనన్నాను, యేసు ప్రభువు వారు కూడా గడ్డం పెంచుకున్నాడు బైబిల్లో ఉంది, మీకు తెలుసా? ఆయన గడ్డము వెంట్రుకలు. మరి యేసు ప్రభు గర్విస్తాడా? ఆయనంటే యూదుడు అంటాడు. మళ్ళీ అదేంటో, యూదుడో గ్రీసు దేశస్థుడో, మనం అనుసరించవలసిన మాదిరి ఎవరు? యేసు ప్రభువే. దేవుని స్తోత్రం కలిగి గాక. ఇప్పుడు నేను సరే వీళ్ళందరూ ఇట్లా గడ్డం పెంచుకుంటే నాకు గర్వం అంటున్నారు కదా అని కొంతకాలం నున్నగా గీకేశా. అది చేశారు. చేస్తే కొంతమంది ఏమన్నారంటే, అన్న మరీ కుర్రోళ్ళ కనబడుతున్నావు, నువ్వు చెప్తే వాక్యం చెప్తే వినబుద్ధి కావట్లేదు అన్న, ఎవరో కుర్రోడు మాట్లాడుతున్నట్టుంది అని అన్నారు. మరికొంతమంది ఏమన్నారు తెలుసా? అంత నీట్గా మెయింటైన్ చేయాలని మీకు అంత శ్రద్ధ ఏంటండి? మనకు వైరాగ్యం ఉండాలిగా. ఎట్లా సచ్చేదండి బాబు? గడ్డం పెంచుకుంటే ఒకటి తప్పన్నాడు, పెంచుకుంటే ఇక బురకా వేసుకుని తిరగటం ఒకటే శరణ్యం. ఇలాంటి చిన్న చిన్న వ్యర్థమైన వివాదాల మీద క్రీస్తు సంఘాన్ని ముక్కలుగా చీల్చారు.
దీన్ని ప్రభు క్షమించడు. మీ ఇష్టం అండి, నేను చెప్తున్నాను. మీరు ప్రార్థనలో కనిపెట్టండి. ప్రభు మీకు ప్రత్యేకంగా మాట్లాడి తెలియజేస్తే నగలు ఆభరణాలు తీయండి. ప్రభు మీతో మాట్లాడకపోతే తీయొద్దు. మీకు ఓపిక ఉంటే నున్నగా షేవింగ్ చేసుకోండి. ఓపిక లేదనుకో నా మాదిరిగా గడ్డం పెంచుకోండి. నీవు గడ్డం పెంచుకోవడం మీద ఆధారపడి నీ రక్షణ లేదు. ఒక ఆయన అన్నాడు కదా, ఇట్లాగ ఓసారి సఫారీ చేసుకుని నేను వాక్యం చెప్పడానికి వెళ్తే, ఏమండి దేవుని సేవకులు దైవ జనులు మీరు ఇలాగ కలర్ బట్టలు వేసుకోవచ్చా? ఎందుకు వేసుకోకూడదని అడిగా. ఒక విధం అమాయకులుగా తయారు చేశారు బోధకులు వీళ్ళందరినీ. ఎందుకు వేసుకోకూడదు? సఫారీ సూట్ ఎందుకు వేసుకోకూడదు? ఎందుకంటే జయించు వారు తెల్లని వస్త్రములు ధరించుకోవాలి కదా. ఆయన ఎప్పుడు తెల్లని బట్టలు వేసుకుంటాడు. ఆఫీస్కి పోయినా ఎక్కడికి వచ్చినా. నేనన్నా నీ తెల్లని వస్త్రములన్నీ ఇక్కడనే ఖర్చు అయిపోతున్నాయి కదా బ్రదర్, పరలోకంలో ఏం వేసుకుంటావు మరి? తెల్లని వస్త్రాలన్నీ ఇక్కడే ఖర్చు అయిపోతున్నాయిగా, పరలోకంలో ఏం వేసుకుంటావు? అక్కడ వస్త్రాలు వేరండి. అది ఇప్పుడు వచ్చావు పాయింట్కు, అర్థమైందా? జయించువారు తెల్లని వస్త్రములు వేసుకోవడం, అక్కడ మహిమ వస్త్రాలు వేరు. కొంతమంది ఏమిటంటే ఇప్పుడు రంగు బట్టలు వేసుకున్న మీరందరూ పరలోకానికి వెళ్ళరానేస్తారు. ఇలాంటి వ్యర్థమైన వివాదాలు మనం మానుకోవాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. గాజులు వేసుకోవాలా వద్దా? కొంతమంది గాజులు వేసుకొని దైవజనుడికి తల్లిలాగా చెల్లిలాగా తల్లో నాలుకలాగా ఉండే యోగ్యురాళ్ళని నేను ఎరుగుదును. కొంతమంది తీసేసి ఎంతో యోగ్యంగా తల్లిగా చెల్లిగా ఉన్నోళ్ళని కూడా నేను ఎరుగుదును. కొంతమంది గాజులు తీసేసి సంఘమంతా కలహాలు పెట్టి జగడాలు పెట్టుకుని ఎవరితో సమాధానం లేకుండా ఉన్నోళ్ళని నేను ఎరుగుదును. తెల్లని బట్టలు వేసుకొని చాటుకెళ్ళి వ్యభిచారం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. రంగు బట్టలు వేసుకొని పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. కనుక ప్రప్రథమంగా ఒక మాట చెబుతున్నాను, అవర్ యాటిట్యూడ్స్ మస్ట్ చేంజ్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్ యువర్ ఫెలో బ్రదర్. నీ సాటి సహోదరుని పట్ల నీ యొక్క వైఖరి ఎలాగుండాలి? అతనికి ఏ వరం ఉన్నా లేకపోయినా, భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా, ప్రవచనాలు చెప్పినా చెప్పకపోయినా, గాజులు వేసుకున్నా తీసేసినా, ఎవరినైనా యేసే నా రక్షకుడని నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభుతో సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వరాలున్నా లేకపోయినా నా అన్నదమ్ములే అనే విశాల భావన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా సరే, నేను నమ్ముతున్నాను లూథరన్ చర్చిలో నా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెండ్రు ఉన్నారు. సిఎస్ఐ, మెథడిస్ట్, సెవెంత్ డే అడ్వెంటిజం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బ్రదరన్ ఫెలోషిప్, పెంతెకోస్తు, బాప్టిస్టు, అన్ని సంఘాల్లో ఉన్నారు నా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు. నేను నమ్ముతున్నానండి ప్రతి సంఘములో నుండి కొందరు పరలోకానికి వస్తారు, ప్రతి సంఘములో నుండి కొందరు నరకానికి వెళ్తారు. పూర్తిగా నామకార్థ సంఘం అనుకుంటా ఒకడు అక్కడి నుంచి ఒకడు పరలోకానికి వస్తాడు. అబ్బా ఏం అగ్గిలాంటి సంఘం అండి, భలే సంఘం, అస్తమానం భాషలు అది ఇది అదరగొట్టి పారేస్తున్నారు సేవ అనుకున్న సంఘంలోంచి కొంతమంది నరకానికి కూడా పోతారు. అసలు ఆ పాస్టర్ గారే పోవచ్చు, మనం చెప్పలేము. కనుక ఎవరైనా క్రీస్తునందు తిరిగి జన్మించిన వారందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు. విశాల భావన అలవాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దైవ సేవకుల పట్ల మనకు ఉండే వైఖరి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాము? మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ.
Your edification depends upon your attitude toward your fellow brethren and toward your pastor, your leader, your preacher or the minister. సేవకుడి పట్ల నీకుండే వైఖరి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలు చెబుతూ పౌలు ఒక మాట గుట్టు బయట పెట్టేశాడు. వినండి బాగా. విశ్వాసులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు మమ్మను మీరు గుర్తుపట్టుట అవసరం అని చెబుతూ అపోస్తలుని చిహ్నములు అనే మాట వాడాడు కదూ. మీ బైబిళ్ళు చూడండి మళ్ళా 12:12 రెండవ కొరింథీ పత్రిక. సూచక క్రియలను అద్భుతములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు మీ మధ్యను నాయందు నిజముగా కనపరచబడెను. ఏమిటా చిహ్నములు? అపోస్తలునిగా ఒకరిని ఎలాగూ గుర్తుపట్టాలి అనేది కీలకమైన అంశం చెబుతాను, గమనించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి లెర్న్ దీస్ థింగ్స్. అపోస్తలుని యొక్క చిహ్నములేమిటి, ప్రవక్త యొక్క చిహ్నములేమిటి, సువార్తికుని యొక్క చిహ్నములేమిటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుని చిహ్నములుగా ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట, సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయుట వలన. ఈ మాటను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మహత్కార్యములు అద్భుత కార్యములు సూచక్రియలు చేసేవాడు అపోస్తలుడు అని వ్యాఖ్యానం చేశారు. అది శుద్ధ తప్పుడు వ్యాఖ్యానం. ఇట్ ఈస్ అటర్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సూచక్రియలు చేయడమే అపోస్తలికత్వము కాదు. ఎందుకు కాదో నేను చెబుతాను, గమనించండి. ఒకానొక దినం రాబోతోంది భవిష్యత్తులో, ఈ సర్వ ప్రపంచమును ఏలడానికి ఒకానొక అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడికి ముందు పరిగెత్తి వాని మార్గము సరళం చేయడానికి ఒక అబద్ధ ప్రవక్త కూడా రాబోతున్నాడు. వాని రాక ఎలాగుంటుందో 2వ తెస్సలోనిక పత్రికలో చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకాయ్ సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఏమండి, అబద్ధ క్రీస్తు యొక్క రాకడ ఎలాగుండును? అబద్ధ క్రీస్తు యొక్క రాకడ ఎలాగుండును చెప్పండి. వాని రాక ఎలాగుండును? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ కూడుకొని ఉండును. మహత్కార్యాలు సూచక్రియలు చేసేవాడే అపోస్తలుడు అనే అభిప్రాయంలో ఎవరు ఉండొద్దు. వాడు కూడా మహత్కార్యాలు చేస్తున్నాడు కనుక ఇతడు అపోస్తలుడే అనుకొని మీరు భ్రమపడతారు. తప్పకుండా వెళ్ళిపోయి ఆ అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘంలో బబులోన్లో చేరిపోతారు. ప్రవక్త లక్షణం, ప్రవక్తనగా ఎవరు? అపోస్తలుడెవరు? అద్భుతాలు చేయగానే గొప్పోడు అనుకోబాకండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం కూడా చిత్తగించండి దయచేసి. 24 మత్తయి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకాయ్ గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఎవరండి? ఎవరు గొప్ప సూచకులు ఎవరు చేస్తారు? అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను. సో కైండ్లీ quit that opinion
that every man that is working healings and miracles and wonders is a true servant of God. No. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, దేవా నీవు నాకు కనపడ్డావని ఇశ్రాయేలు వారు నమ్మరు కదా, నాకేదైనా ఒక సూచక క్రియ అనుగ్రహించు. నీ కర్ర నేల మీద పడేరే బాబుది పాము అవుతుంది అన్నాడు దేవుడు. 2-3 సార్లు ట్రై చేసుకున్నాడు, బాగానే అయింది. కర్ర కింద పడేస్తే పాము అయింది, మళ్ళీ పట్టుకునేసరికి కర్ర అయిపోయి. ఎంత బాగా అద్భుత కార్యం దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇప్పుడు అందరూ నమ్మి ఇక మూర్చపోతారు, మహాప్రవక్త వచ్చాడు అనుకుంటా వెళ్ళాడు మోషే. కర్ర కింద వారేశాడు, పామైంది. ఐగుప్తు శకునగాండ్రు వాళ్ళు కూడా అవ్వలేదుగా, వాళ్ళ కర్రల కింద పారేశారు, అవి పాములైంది. మోషేకు తుస్సుమని పంచర్ అయిపోయింది. ఇదేంటండి, దేవుని శక్తి చేత కర్ర పాము కాగలిగింది, సాతాను శక్తి చేత కూడా కర్ర పాము కాగలిగింది. సాతానుకు అద్భుతాలు చేసే శక్తి ఉన్నది, అది గమనించండి. డెవిల్ కెన్ వర్క్అవుట్ మిరకల్స్, మామూలు అద్భుతాలు కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ మిరకల్స్. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారంటే సామాన్యం కాదు. వాడు ఏం చేస్తాడో చూడండి. ప్రకటన 13వ అధ్యాయం, ప్రకటన 13:13. ఆకాశము నుండి భూమికి ఏమండి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆకాశము నుండి మనుషుల ఎదుట భూమి మీదికి అగ్ని దిగి వచ్చున్నట్లుగా. మనుషుల ఎదుట అన్న క్లాజ్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషుల ఎదుట అంటే అర్థం ఏమిటంటే, మనుషులు కోరినప్పుడల్లా వాళ్ళ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి వాడి అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తాడు. ఈ రోజుల్లో హీలింగ్ గిఫ్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక గుడ్డోని పట్టుకెళ్ళండి. ఈ గుడ్డివాడి కాళ్ళు తెరవయ్యా, బాగు చెయ్యి, మేము నమ్ముకుంటామని అడగండి. ఏమంటారంటే, బాబు తప్పు నాయన, అలాగ దేవుణ్ణి మనం పరీక్ష చేయకూడదు, అది ప్రభు చిత్తంనైనా ప్రార్థన మేము చేస్తామంటే, వాడికి విశ్వాసం ఉంటే దేవుని చిత్తం ఏదో బాగుపడతాడు, లేకపోతే బాగుపడడు, అలాగే పరీక్షలు పెట్టకూడదని అంటాం. యేసు ప్రభువే పరీక్షకు ఒప్పుకోలేదు. ఓ సూచక్రియ చూపుము అని యేసుని అడిగితే నేను చూపించను పోమన్నాడు. వ్యభిచారులైన చెడతాము వారు సూచక క్రియ అడుగుతున్నారు, చూపను పోమన్నాడు. కనుక ఈ రోజులో ఎవరైనా సరే సవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. దానికి వీడు సిద్ధంగా ఉంటాడు, అబద్ధ ప్రవక్త. మనుషుల ఎదుట నాస్తిక సంఘాల వాళ్ళు పోతారు, వాడిని వ్యతిరేకించే వాళ్ళు వెళతారు. ఏమయ్యా నువ్వు ప్రవక్త అంటున్నావు, మాకేమిటి నిరూపణ? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్? వాడంటాడు, ఏం ప్రూఫ్ కావాలి నీకు? పరలోకపు దేవుడే నన్ను పంపించాడయ్యా, నీకేం నిరూపణ కావాలి? ఏలియా రప్పించినట్లుగా ఆకాశం నుండి అగ్ని రప్పించనా? ఓ అలాగే రప్పించొద్దాం అంతే. ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుందంత వాడు పిలుస్తాడు. పితరుల దేవుడే యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, అద్వితీయ సత్యదేవుడా, నీవే నన్ను పంపినావంటానికి రుజువుగా మా పితరుడైన ఏలియా ప్రవక్త చేసినట్లుగా నేను పిలుచున్నప్పుడు అగ్ని దిగి వచ్చునుగాక, ఈ అమాయక ప్రజలందరూ నమ్మునట్లుగా అగ్నిని పంపించు స్వామి అని ప్రార్థన చేస్తాడు. అగ్ని దిగి వచ్చేస్తాడు. ఈ నాస్తికులందరూ ఎక్కడోళ్ళు అక్కడ మూర్చిపోతారు. అందులో కొందరు మొండి ఘటాలు ఉంటారు కదా, మమ్మల్ని మాయ చేస్తున్నావు, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి, నువ్వు భూమి లోపల ఏదో పెట్టుకున్నావు, భూమి లోపల ఇంజన్ ఉంటుంది, పైనుండి ఏదో అసలు ఏదో నువ్వు మాయ చేసావు, మాకు అర్థం కాలేదు, కానీ నిజంగా అగ్ని కాదు, దేవాగ్ని కాదు అంటాడు. సరే, ఈ కరెంటు వైర్లు ఉన్నాయి కాబట్టి నీకు అనుమానం ఉంది కదా,
మరి ఎక్కడ నీవు కోరుకున్న దగ్గర అగ్ని రప్పిస్తానంటాడు. ఓడలో తీసుకెళ్లి నడి సముద్రం మధ్యలో పెట్టి ఇప్పుడు దింపు చూద్దాం, చుట్టెక్కడ కరెంటు తీగలు లేవు, ఇప్పుడు రప్పించు అగ్ని. వాడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మా పితరుల దేవా గొప్ప దేవా, ఈ పిచ్చోళ్ళందరికీ సత్యం అర్థమగునట్లుగా నిజముగా నేనే సత్య ప్రవక్తనని వారు గ్రహించున్నట్లుగా అగ్ని దిగి వచ్చునుగాక. అక్కడికి మళ్ళీ వస్తుంది. ఆ రోజుల్లో ఏర్పరచబడిన వారు కూడా, సేవ చేసిన వారు కూడా, సంఘాలు కట్టిన వారు కూడా, మహా అనర్గల ప్రసంగికులు కూడా మోసపోయి వారి సంఘంలో చేరిపోతారు. ఎందుకు? అద్భుతాలంటే మనకున్న పిచ్చి ఇంత పని చేసింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వీటి కోసం పడిచొస్తున్నారు జనాలు. అద్భుతాలు చేసేవాడే అపోస్తలుడు అనుకుంటున్నారు. అలాగనుకుంటే రేపు అబద్ధ ప్రవక్త కూడా పౌలును మించిన అపోస్తలుడని మనం అనుకోవాలి. పౌలు ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆకాశం నుంచి అగ్ని మాత్రం రప్పించాలి. వాడు రప్పిస్తాడు. మీకు తెలుసా, అబద్ధ ప్రవక్త యేసును పోలిన అద్భుత కార్యాలు ఎన్నో చేస్తాడు. ప్రకటన 13వ అధ్యాయం 11వ వచనంలో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము బయటికి వచ్చుట చూచి తిని, ఏమైనా గొర్రె పిల్ల కొమ్ముల వంటి కొమ్ములు దానికి ఉండెను. కొమ్మనగా అర్థం ఏంటి? కొమ్ము అనగా బలము, శక్తి. వాడికి 2 కొమ్ములు ఎలాగున్నాయి? గొర్రె పిల్ల కొమ్ములు. ఆ మాట మర్చిపోవద్దు. కొమ్ము అనగా శక్తి, గొర్రె పిల్ల కొమ్ము అనగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి శక్తి వాడు ప్రదర్శిస్తాడు. వాడు కూడా గుడ్డివాడు కళ్ళు ముట్టుకుంటాడు, కళ్ళు తెరుచుకుంటే ఎంత. చచ్చిపోయిన వాడిని లేపుతాడు. పిల్లారా, నేను చెబుతున్నాను, ఇక నేను ఇప్పుడు ఈ కూటాలు మొదలుపెట్టింది ఆ అంశాల కొరకు కాదు కనుక నేను వాటిలోకి వెళ్ళట్లేదు. కానీ భారతీయ తాంత్రిక విద్యలలో కూడా మృతులను బ్రతికించే విద్యలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పను, అనవసరం కదా. మనకు బైబిల్ చెప్పుకోవాలా, ఇవి చెప్పుకోవాలా? కానీ నా సత్యాన్వేషణలో సైతాను గారి మోసం బాగా గ్రహించాలని భూమి మీద అచ్చు చేయబడిన పుస్తకం ఏది దొరికినా వదిలిపెట్టకుండా కరకరా కొరికి నమిలి తిని మింగేశాను. ప్రతి పుస్తకాన్ని తిన్నానండి. మిరకల్స్ ఆర్ పాసిబుల్ బై ద పవర్ ఆఫ్ సేటన్. అందుచేత మనం అపోస్తలుల్ని మన దినాల్లో ఎలా గుర్తుపడదాం? ఇంకొక మాట కూడా మీరు గమనించాలి. సంఘ యుగము ప్రారంభమైన దినాలలో, కొత్త నిబంధన సువార్త యుగము ప్రారంభమైన దినాలలో సువార్తను స్థిరపరచడానికి దేవుడు అద్భుతములు, మహత్కార్యములు చేశాడు. ఆ మాట చదువుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరిచాడు. వాక్యమును స్థిరపరచడానికి దేవుడు ఏం చేశాడు? ఏమండి? అద్భుతములను, మహత్కార్యములను చేశాడు. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాను. ఈ క్రొత్త నిబంధన సువార్త సంఘ యుగము ముగింపుకు వచ్చే దినాలలో దేవుడు అద్భుతముల ద్వారా వాక్యమును స్థిరపరచడు. గాడ్స్ పాలసీ హ్యాస్ చేంజ్డ్. ఆ రోజుల్లో ఒక సత్యాన్ని, అద్భుతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. కానీ ఈ రోజుల్లో మహత్కార్యాల ద్వారా ఏమీ స్థిరపరచడానికి వీల్లేదు. కారణం ఏమిటి? చెప్పండి. ఇవి యుగాంత దినాలు. అబద్ధ క్రీస్తు కూడా మహత్కార్యాలతో
వాడు రాబోయే దినాలు గనుక దేవుడు అద్భుతాలు చేసి స్థిరపరిచి వాడు అద్భుతాలు చేస్తే అద్భుతాలే పునాదిగా మనం నమ్మాలంటే ఏది నమ్మాలి? ఏది నమ్మాలి? దయచేసి మీరు మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే ఒక క్రొత్త విషయం అక్కడ మనం మన దృష్టికి తెచ్చుకుందాం. దానికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు ఉండెను, ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. కొమ్ములు ఎలాగున్నాయి? గొర్రెపిల్ల కొమ్ములు. స్వరం ఎలాగుంది? ఘట సర్పము వలె. ఆది మహాఘట సర్పం ఎలాగ మాట్లాడాడు? ఏమండి, వాడి స్వరం మీకు గుర్తుందా? ఇది నిజమా అని మొదలుపెట్టాడు. వాడు ఏం మొదలుపెట్టాడు? ఇది నిజమా? అనుమానముల కర్తయు దాన్ని కొనసాగించువాడును వాడే. సందేహములకు కర్త. దేవుని వాక్యమును అనుమానించడానికి మనకు నేర్పుతున్నాడు. ఈనాడు నేను చెబుతున్నాను, గమనించండి. దేవుని వాక్యములో తేటగా వ్రాయబడిన మాటలను నమ్మడానికి బైబిల్ కాలేజీ బోధకులే ఇష్టపడడం లేదు. నాతో ఎందరో బైబిల్ కాలేజ్ అధ్యాపకులు నాతో వాదన చేశారు. టుడే జెహోవా విట్నెసెస్ డు నాట్ బిలీవ్ ఇన్ ఇటర్నల్ హెల్. ఏమంటున్నారంటే, దేవుడు ప్రేమమయుడు కదండి, దేవుడు న్యాయము కలిగిన వాడు కదా. మనం 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఏదో తాత్కాలికంగా కొంచెం చేసిన పాపాల కొరకు ఆరని అగ్ని యుగయుగములు మండుతూనే ఉండాలా? ఈ లోకంలో కూడా కాస్త న్యాయం ఉంది జడ్జీలకి, లోకపు చట్టాలకి. యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు అయ్యాక వాడిని వదిలేస్తారు. దేవుడికి అంత క్రూరత్వమా? ఏదో కాస్తంత నేను 1 రోజు 2 రోజులు పాపాలు చేసినందుకు, 10 ఏళ్ళు పాపాలు చేసినందుకు కోట్ల ఏళ్ళు కాలుస్తారు నరకంలో. అబ్బే, నేను నమ్మను. దేవుడు ప్రేమామయుడు, దేవుడు చాలా మంచివాడు. ఆయన మనం బాధపడడం చూసి భరించలేని కన్న తండ్రి గనక ఏదో మనం చేసిన పాపాలకు న్యాయంగా కొంతకాలము నరకంలో కాలేక అగ్నిజ్వాల్లో యాతన పడిన తరువాత మళ్ళీ మనల్ని దేవుడు బయటికి తీసి పరలోకంలో చేర్చుకుంటాడు. లేకపోతే అసలు వాడు లేకుండా దేవుడు నశింపజేస్తాడు. కానీ యుగయుగములు స్పృహలోనే కాలుతూ ఉండుట అబ్బే మేము ఒప్పుకోమండి అంటున్నారు యెహోవా సాక్షులు. కానీ దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? నీ ప్రాబబిలిటీ కాదు ఇక్కడ కావాల్సింది. అబ్బే నా మనసాక్షి ఒప్పుకోవట్లేదండి. నీ మనసాక్షి ఒప్పుకోవడం ఏంటి? అబ్బే నాకు అలాగా ఒప్పుకోబుద్ధి కావట్లేదండి. బుద్ధి లేకపోతే సరే, ఒప్పుకోబుద్ధి కాకపోవడం ఏంటి? దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకొని తీరాలంటే. యేసు ఏమన్నా, నరకమున వారి పురుగు చావదు, వారి అగ్ని అంతే. వారి బాధ సంబంధమైన పొగ ఆ యుగయుగములు. దేవుని వాక్యంలో అలాగుంటే ఇప్పుడు మన బోధకులు ఏమంటున్నారు? అది అలాగ ఉంది కానండి, అలాగుంది కానీ మేము అలాగ నమ్మమండి. మేము ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పాడు. వీడు గడసర్పం ఏమంటాడు? మీరు చావని. దేవుని మాటకు భిన్నంగా మాట్లాడుట ఎవరి స్వరం? ఘట సర్పము యొక్క. ఈ అబద్ధ ప్రవక్త యొక్క బోధలన్నీ ఎలాగున్నాయన్నమాట. వాని స్వరం ఎలాగుంది? ఇది నిజమా అన్నట్లుంది. దేవుడు చెప్పింది జరగదులే అన్నట్టుంది. దేవుడు ఏమేమి చెప్పాడు దానికి వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కొమ్ములు చూస్తే ఎలాగున్నాయి? గొర్రెపిల్ల కొమ్ములు. వాడు చేసే అద్భుత కార్యములేమో అంతా యేసు ప్రభువులాగా చేస్తున్నాడు. వాడి ఆకారం అంతా ఒక మాయ. ఎంతో గొప్ప సాధువులాగా, సన్యాసిలాగా,
దయాసముద్రుడుగా, అందరినీ ఆకర్షించుకునేట్టుగా కరుణా సముద్రుడుగా మాట్లాడతాడు. వెర్రి నాయన, ఎవర్రా నాయన నీకు చెప్పింది? అంత మహాదేవుడు, అంత ప్రేమా సముద్రుడు మనవేదో కొన్నాళ్ళు చేసిన పాపాలకి యుగయుగాలు కాలుస్తాడా? తప్పు నాయన. ఆ దేవుడు ప్రేమా సముద్రుడు. ఆయన అట్లాంటి క్రౌర్యము చూపడు. ఆయన బహుగా క్షమించువాడు కదా. ఆ ప్రేమ కలిగిన దేవుడు నేను నరకంలో పడేయడు రా నాయన అంటాడనమాట. దేవుని మెచ్చుకున్నట్టే ఉంది, మళ్ళీ బైబిల్ తప్పన్నట్టే. అదొక మాయ. ఓరి భ్రష్టుడా, దేవుడు ప్రేమ సముద్రుడు, కృపా సముద్రుడు ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. బైబిల్లో ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వారి బాధ సంబంధమైన పొగ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనక కడవరి కాలములలో దేన్ని బట్టి మనం గుర్తుపట్టాలి? కొమ్ములను బట్టి కాదు, స్వరమును బట్టి గుర్తుపట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును పోలిన కొమ్ములు ఉన్నా లేకపోయినా స్వరము మాత్రం గొర్రె పిల్ల స్వరములాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి స్వరమైతే బైబిల్ గ్రంథముతో 100% ఏకీభవించిందో, ఎవరి స్వరమైతే దేవుని వాక్యమును స్థిరపరుస్తోందో, ఎవరి స్వరమైతే దేవుని వాక్యంలో ప్రతి సున్నా పొల్లు ఒప్పుకుంటుందో, ఆ స్వరమే దైవ సేవకుని యొక్క సరి అయిన స్వరం. అదే పరిశుద్ధాత్మ స్వరం. అద్భుతాలు అందరూ చేస్తారు. అద్భుతాలు చేయగానే అపోస్తలుడు కాదు. అపోస్తలులకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. నేను చెబుతాను, గమనించండి. ఇంతవరకు చెప్పిన పాఠం అర్థమైందా? అద్భుతములు చేసిన వాడల్లా అపోస్తలుడైతే అబద్ధ ప్రవక్త కూడా ఎవరు కావాలి? ఆ పాయింట్ తీసేసుకోండి మనసులో. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది, అపోస్తలుడు. చకచకా చెప్పేస్తాను, గమనించాలి. అపోస్తలులకు ఉన్నటువంటి లక్షణాలు ఇంతవరకు ఎక్కడా సువార్త ప్రకటించబడలేదు. అలాంటి నూతనమైన స్థలాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించగలుగుతాడు. అది అపోస్తలులకు ఉండే మొట్టమొదటి లక్షణం. రోమాపత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 15:20 నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం. చాలు. పౌలు ఏం చేశాడు? మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలని అనేక స్థలాలు సంచారం చేశారని చెబుతున్నాడు. కనుక అపోస్తలుడైన వాడికి ఎవరో కూటాలు పెట్టి బోర్డు కట్టి నన్ను పిలవాలి అనే యాతన ఉండదు ఆయనకి. ఆ యా ఉండదు. అపోస్తలుడు కోరుకునేది ఏమిటంటే, నన్ను కూటాలు పెట్టి బ్యానర్లు కట్టి పిలవక్కర్లేదు, ప్రార్థన చేసేవాడు ఒక్కడు అక్కడ లేకపోయినా పర్వాలేదు, అందరూ క్రీస్తుకి వ్యతిరేకులైనా పర్వాలేదు, యేసు అంటే ఎవడు అక్కడ ఎరక్కపోయినా పర్వాలేదు, నేను ఒకడనే వెళ్తాను, ఎరగని చోట్ల నూతనముగా సువార్త ప్రకటించి కొంతమంది ఆత్మలను సంపాదిస్తాను. ఆ దృష్టి కలిగి ఉండుట అపోస్తలుని యొక్క మొట్టమొదటి లక్షణం. మరొక లక్షణం ఏంటంటే, వచ్చిన ఆత్మలను సంఘముగా నిర్మాణము చేసే సామర్థ్యం అపోస్తలులకు ఉంటుంది. ఈ మాట మీరు బాగా గమనించాలండోయ్. సంఘము కట్టుట అనగా గుంపు సమకూర్చుట కాదు. విన్నారా? సంఘము కట్టుట అనగా గుంపును సమకూర్చడం కాదు. క్రైస్తవ సంఘం అనే మాటే చాలా ప్రత్యేకమైనటువంటి మాట.
10 మంది కార్మికులందరూ కలిసి ఒక చోటుకు వస్తే కార్మిక సంఘం పెట్టొచ్చు. ఒక 10-20 మంది ఆడవాళ్ళందరూ కలిసి సంఘం పెట్టుకుంటే మహిళా సంఘం పెట్టొచ్చు. కానీ ఓ 10-15 మంది కిరస్తానీ వాళ్ళు కలిస్తే క్రైస్తవ సంఘం కాదు. నో, క్రైస్తవులు గుంపు కూడిందల్లా సంఘం కాదండి. ఎందుకు కాదో చెబుతున్నాను. క్రైస్తవులందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా సజీవరాళ్ళు అన్నారు. ఏమన్నాడండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, ఏనాయనా, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి. మనం అందరం ఎవరమంట? నూతనముగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి. రాళ్ళన్నీ ఒకచోట కుప్పబోసామనుకోండి, అది ఇల్లు అవుతుందా? ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నానండి. ఒక ప్లాట్ కొన్నాను. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్టిమేట్ అంతా రాయించా. ఎన్ని ఇటుకలు కావాలి, ఎన్ని లారీల ఇటుక, ఎన్ని వేల ఇటుకలు, ఎన్ని బస్తాల సిమెంటు, స్టీల్ ఎంత, ఇసుక ఎంత, అన్నీ కూడా నేను ఎస్టిమేట్ రాయించాను. ఆఖరికి ఇంజనీర్ గారు చెప్పిన సరుకులన్నీ కూడా లారీల్లో మోసుకెళ్ళి ఆ ప్లాట్లో కుప్పగా పోశారు. ఎవడైనా దారి వెళ్ళేవాడు ఆగి, ఆహా ఏమి బిల్డింగ్ అండి, ఏం బిల్డింగ్ అండి, ఏం కట్టాడండి ఓఫీర్ గారు అని అంటారు. ఎవరైనా ఎందుకు అనరు? అది ఇల్లు ఎందుకు అవ్వదు? అది ఇంట్లో ఉండవలసిన సరుకులన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా తక్కువ ఉందా? మరి ఎందుకు ఇల్లు కాదు? బాబు షేపు లేదు అక్కడ, అర్థమైంది. ఉన్నాయి రాళ్ళన్నీ కుప్పబోసో బాగానే ఉంది. రాళ్ళు కుప్పబోస్తే ఇల్లు కాదు. రాయి మీద రాయి పేర్చాలి. ముందుగా బ్లూ ప్రింట్ ప్రకారంగా ముగ్గు పోయాలి, లోపలికి పునాదులు తవ్వాలి, బేస్మెంట్ వేయాలి, దాని ప్రకారంగా గోడ కట్టాలి. ఆ గోడలో ఎటువంటి బలహీనత లేకుండా రాయి రాయి చక్కగా అతుకున్నట్లుగా, అమర్చబడినట్లుగా జాగ్రత్తగా గోడ కట్టాలి. పైన కప్పు కూడా వేయాలి, నివాసయోగ్యంగా ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? ఇల్లు అంటారు. రాళ్ళన్నీ కుప్పబోస్తే ఇల్లు ఎందుచేత కాదు? విశ్వాసులందరూ కుప్పబోసినప్పుడు సంఘం అందుకే కాదు. ఎందుకు కాదంటే అందుకే కాదు. మా చర్చికి అండి 10,000 మంది వస్తారండి అంటారు. నువ్వు 10,000 మంది కాదు, 10 లక్షల మంది వచ్చినా నేను లెక్క చేయను. అసలు అది ఇల్లా రాళ్ళ కుప్ప? నాకు అది చెప్పు. ఏమండి, 10,000 మంది వచ్చినా నాకు అవసరం లేదండి, 7 లక్షల మంది వచ్చినా నాకు అవసరం లేదు. నేను చెబుతున్నాను, నాకు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. 10,000 రాళ్ళు కుప్పగా పోస్తే ప్రయోజనకరమా? 10 రాళ్ళు కుప్పగా పోస్తే ప్రయోజనకరమా? లేక 10 లక్షల రాళ్ళు కుప్పగా పోస్తే ప్రయోజనకరమా? ఏది ప్రయోజనకరం కాదు. అది రాళ్ల కుప్ప అయినప్పుడు అందులో ఎన్ని రాళ్ళు ఉన్నా కూడా దండగే. మా చర్చికి ఇన్ని వేల మంది వచ్చారని కాదు సోదరుడా, అసలు నీ చర్చికి ఒక బ్లూ ప్రింట్ ఉందా? ప్లాన్ ఉందా? పునాది ఉందా? పునాది మీద కట్టబడ్డావా? 5 లక్షల మంది వచ్చి పునాది లేకుండా రాళ్ల కుప్పలాగా ఉండే వాళ్ళకంటే ఒక 30 మంది చిన్న ఇంట్లో ప్రార్థన చేసుకుని సరి అయిన కట్టబడిన సంఘము చాలా మెరుగైనటువంటిది. వాట్ ఈజ్ బెటర్? తక్కువ మంది ఉన్నా పర్వాలేదు, కానీ ఆ సంఘం ఎలాగ ఉండాలి? గోడలు కట్టబడినట్లుగా ఉండాలి.
గుంపు కూడగానే సంఘం కాదు, నేను మళ్ళీ చెబుతున్నాను. మనం కట్టబడాలండి, నిర్మాణం అనేది జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఇంటికి కూడా ఒక పునాది ఉంటుంది. అపోస్తలుడైన వాడు ఆ సంఘమునకు ఏం వేయాలండి? ఈ సామర్థ్యం అందరికీ ఉండదు. ఆల్ కెనాట్ లే ద ప్రాపర్ స్క్రిప్చరల్ ఫౌండేషన్స్ ఫర్ ద న్యూ లోకల్ చర్చ్. డబ్బులుంటే గుడి కట్టొచ్చండి, ప్రార్థనా మందిరం కట్టొచ్చు. ఇంకా డబ్బులుంటే హీలింగ్ మీటింగులు, ఆ మీటింగులు పెట్టి కొంతమంది జనాన్ని పోగు చేయొచ్చు. ఎన్ని డబ్బులున్నా ఆ సంఘమునకు నీవు పునాది వేయలేవు. పునాది వేయడానికి కావలసింది ప్రత్యేకమైన కృప. చదవండి అన్నమాట. 1 కొరింథీ పత్రిక 3:10 చదవండి దయచేసి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె అద్భుతాలు చేయగానే అపోస్తలుడు కాదు. సంఘానికి ఏం వేయాలండి? మరది ఈ రోజుల్లో అందరూ సంఘాలు కట్టేస్తున్నారు. సంఘం కట్టమంటే అసలు అర్థం ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా సంఘం కట్టేస్తున్నారు. ఎవరికి $4 దొరికినాయో బోర్డు కట్టేసేయడం, సంఘం పెట్టేసేయడం. ఎవరన్నా కాపరి మీద కోపం వచ్చిందనుకోండి, మొన్న ప్రసంగం అంతా నాకు తగిలేటట్టే చేశాడని ఒళ్ళు మండింది అనుకోండి, వాడు వెంటనే బయటికి వెళ్ళిపోయి ఎదురుగుండా ఇంకో బోర్డు పెట్టి ఇంకో సంఘం కట్టేసేయటం. ఓ సంస్థలో అక్రమం ఏమైనా చేశాడు అనుకోండి, సేవకుడు అక్రమం చేస్తే నాయకులు గద్దిస్తారు. చాలేవయ్యా బోర్డు డబ్బులు నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాయి. ఈ రోజుల్లో బోర్డు సంస్థలు వచ్చినాయి. నువ్వు కాదనుకో ఇంకో సంస్థలో చేరుతాడు, నీ ముందే ఇంకో బోర్డు పెడతాడు. అసలు ఈ రోజుల్లో సముద్రములో వల వేయుట కష్టమైపోయింది. సముద్రంలో వల వేయడం అంటే అన్యుల్లోకెళ్ళి సువార్త చెప్పడం కష్టం అయిపోయింది. ఎవరు చేయట్లే ఆ పని ఇప్పుడు. అన్యుల్లోకి వెళ్ళి వల వేస్తే, సముద్రంలో వల వేసి తంతారు పట్టుకొని. కాబట్టి ఇదివరకే వల వేసి గంపల్లో సమకూర్చుకున్న చేపలను చూసి గంపలోకి వచ్చి గాల వేస్తున్నారు. ఇది సేఫ్ మినిస్ట్రీ అన్నమాట. క్షేమమైన పరిచర్య, గంపలో గాలం వేయుట. సముద్రంలో వలయ్యాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వీధుల్లోకి వెళ్ళిపోయి సువార్త ఎవరు వింటారు? తంతారు పట్టుకొని. అక్కడికి వెళ్తే రిస్క్ అని చెప్పి క్రైస్తవ సంఘములలోకి వచ్చి గాల వేస్తున్నారు. అసలు సంఘం అంటే అర్థం ఏంటండి? ప్రప్రథమముగా అది ఒక ఇల్లు వంటిది. మీరెప్పుడు మర్చిపోవద్దన్నమాట. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనేందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఎలా కట్టబడాలి? ఇంటి వలె కట్టబడాలి. ఇంటి వలె ఎక్కడ కట్టబడాలి? 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. కొలసీ 1:23. కొలసీ 1:23. మీరు కొరింథీ చదువుతున్నారు. పునాది మీద కట్టబడిన వారై. చాలు. దేని మీద కట్టబడ కానీ అది పూర్తి సత్యం కాదు. క్రీస్తు సంఘమునకు పునాది ఎవరు అని అడిగితే వెంటనే చెప్పే సమాధానం క్రీస్తే పునాది. కానీ అది పూర్తి సత్యం కాదు, సగం సత్యమే. క్రీస్తు ఒక్కడే పునాది కాదండి. ఒకవేళ క్రీస్తు ఒకడే పునాది అయితే ఇన్ని డినామినేషన్లు ఎందుకున్నాయి? పెంతెకోస్తోళ్ళని అడగండి, మీకు పునాది ఎవరండి అంటే క్రీస్తే మాకు పునాది అంట. బాప్టిస్ట్ వాళ్ళని అడగండి, మీకు పునాది ఎవరు? క్రీస్తే పునాది.
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళని అడగండి, మీకు పునాది ఎవరు? ఖచ్చితంగా క్రీస్తే. మీకు తెలుసో లేదో యెహోవా సాక్షులను కూడా అడగండి, మీకు పునాది ఎవరంటే క్రీస్తే పునాది అంట. అవును, నేను మాట్లాడి చూసే వాళ్ళతో. యేసు రక్తము ద్వారా తప్ప దేవునితో సమాధానం లేదని అంటారు. ఎంత కన్ఫ్యూజన్ అంటే, యెహోవా సాక్షులు చెప్పే మాటల్లో బైబిల్కు విరుద్ధమైన మాటల్ని పట్టుకోవడం మనకు చాలా కష్టమవుతుంది. బైబిల్లోని మాటలే ఉపయోగించి మన క్రీస్తు నుండి దూరం చేస్తారు. అంత భ్రష్టత్వం అది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అడగండి, మీ పునాది ఎవరు? అసలు ఒరిజినల్గా మాకేనండి, మా బోర్డు మీద లేదు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మా పునాది క్రీస్తే, మాకే అసలు పునాది, మీకందరికి కాదంటాడు. బ్రదర్ వారిని అడగండి, ఇంకా 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 ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని అడగండి, అయ్యా మీ పునాది ఎవరు? క్రీస్తు. మరి అందరికీ పునాది క్రీస్తు అయితే ఒకరికొకరికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందే? అందరికీ పునాది క్రీస్తు అయినప్పుడు ఎందుకు మనం కలుసుకోలేకపోతున్నాం? అందరికీ పునాది క్రీస్తు అయినప్పుడు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. క్రైస్ట్ alone is not the foundation of the church of God. Christ alone is not the foundation. Christ plus something. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 20వ వచనం చదవండి దయచేసి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద, అది యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ముఖ్యమైన మూలరాయి. ఇక పునాది ఎవరు వేశారు? అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది. ఏమిటా పునాది? పునాది 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 ఇక పునాది ఎవరు వేశారు? అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది. ఏమిటా పునాది? సిద్ధాంత పునాది. అది ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్, ద డాక్ట్రిన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ది ఫస్ట్ జనరేషన్, దట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. యేసు ప్రభు ఎవరు? ముఖ్యమైన మూలరాయి, మొదటి రాయి ఆయనే. ఆయన ఒకడు ఉంటే కాదు, ఆ ప్రక్కన ఏముండాలి మళ్ళీ? ఏమండి? అపోస్తలులు వేసిన బోధనలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధాంతమే పునాది. నేర్చుకోండి ఈ మాట. ఈ డాక్టర్స్ అన్నీ మనకెందుకండి? క్రైస్ట్ ఉంటే చాలంటాడు. సిద్ధాంతం లేకుండా నీకు ఉండేది బైబిల్లోని క్రీస్తు కాదు, వేరొక యేసు దొరుకుతాడు. If you don't want the doctrine of the apostles, the Jesus you will get is another Jesus, not the Jesus of the Bible. సిద్ధాంతం ప్రాముఖ్యమైనా కాదా? ప్రాముఖ్యమైనా కాదా? సిద్ధాంతమే పునాదండి బాబు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ ప్రవక్తలు వేసిన పునాది సిద్ధాంతాలు వ్రాశాడు. చెప్పండి దయచేసి. 6:1 హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, లెక్క పెట్టుకోండి. నంబర్ 1 మారు మనసు పొందుట. నంబర్ 1 దేవుని యందు విశ్వాసం. నంబర్ 2 బాప్తిస్మముల గూర్చిన బోధయు. నంబర్ 3 హస్త నిక్షేపణ. 4 మృతుల పునరుద్ధానం. 5 నిత్యమైన తీర్పు. 6 అను పునాది. అది పునాది. ఏది పునాది ఇప్పుడు చెప్పండి? క్రీస్తే పునాది అని చెప్పకండి. పునాదిలోని మొదటి రాయే క్రీస్తు. అర్థమైందా? పునాదిలోని మొదటి రాయి క్రీస్తు. కానీ మిగతా రాళ్ళు ఇంకా 6 ఉన్నాయి.
ఏమిటారు? మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మములను అంటే ఒకటా, ఒకటి కంటే ఎక్కువ? ఏకవచనమా, బహువచనమా? బహువచనం. అనగా 2 బాప్తిస్మాలు ఉన్నాయి. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పునాది బోధలు. ఇల్లు కట్టాలంటే ముందు ఏమయ్యాలి? పునాది వేయాలి. పునాది లేని ఇల్లు కూలిపోతుంది. యేసు ప్రభు వారు చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఏమండి, లూకా 6:46లో ఇల్లు కడదామని ఒకడు ఏం చేశాడంట? లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేశాడు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను. లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసెను. వానలు కురిసి వరదలు వచ్చెను, వాని ఇల్లు నిలిచెను. బుద్ధి లేని వాడు ఒకడు ఇల్లు కట్టెను. వాడు ఇసుక మీదే కట్టేశాడు. నేనే తెలివాను అనుకున్నాడు. ఆ లోతుకు తవ్వడం అది ఎందుకులే బ్రదరు, డబ్బులు వేస్ట్ అనుకున్నాడు. భూమి లోపల ఏముండేది ఎలాగో పై కనబడదు కదా, కనబడకుండా మట్టిలో కప్పుకుపోయేదానికి కూడా డబ్బులు ఎందుకు పెట్టాలి? ఆ డబ్బులను మిగుల్చుకొని గోడలకి బాగా రంగులు వేసుకుందాం అనుకున్నాడు తిక్కలాయన. ఆఖరికి ఏమైంది? పునాది వేసిన వాడి ఇల్లు కంటే పునాది వేయని వాడి ఇల్లు చకచకా పైకి లేచింది. అర్థమైందా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, కొన్ని చేస్తే కానీ అర్థం కావు. ఇల్లు కట్టి చూడు. ఇల్లు టోటల్ ఎస్టిమేట్ ఒకవేళ ₹1,00,000 అనుకున్నాం అనుకోండి, దాదాపు 30,000 ఖర్చు పెట్టాక చూడండి ఆ ఇల్లు ఇంకా బేస్మెంటే సరిగ్గా అవ్వదు. చాలా టైం తీసుకుంటుంది బేస్మెంటే. లోపలికి తవ్వాలి, లోపలికి రాళ్ళు వేయాలి, తర్వాత మళ్ళీ లోపల బేస్మెంట్ వాళ్ళు కట్టుకుంటూ రావాలి. ఏమండి, ఇవన్నీ చేసేసరికి ఏదో కాస్త భూమికి పైన ఒక అడుగు ఎత్తు బేస్మెంట్ కనబడేటప్పటికే డబ్బులు సగం ఖర్చు అయిపోతాయి. చాలా శ్రమ, చాలా టైం తీసుకుంటుంది. కనుక ఈ బుద్ధి లేనివాడు అనుకున్నాడు, ఇల్లు కట్టడం అంటే లోతుకు తవ్వడం అనవసరం అండి, కనబడేది పైనే కాబట్టి పైనే కట్టుకుంటాను అనుకున్నాడు. చకచకా కట్టేశాడు. పునాది వేయలేదు కనుక డబ్బులు బాగా మిగిలినాయి. ఆ డబ్బులు పెట్టి గోడలకు బాగా రంగులు వేసుకున్నాడు. ఏషియన్ పెయింట్స్, రకరకాల పెయింట్స్ అన్నీ వేసుకున్నాడు. అందరూ అనుకున్నారు, అబ్బా ఏమి ఇల్లు కట్టడం ఇంద్రభవనం లాగా ఉందండి, ఇల్లు అంటే అలా కట్టాలండి. వాడు కట్టుకున్నాడు ఓఫీరు. అదేమి ఇల్లండి బాబు, ప్లాస్టరింగే చేయలేదు, సున్నాలు వేయలేదు. ఓఫీర్కి ఇల్లు కట్టడం చేత కాలేదండి, అంత దివాలా తీసినట్టుంది ఆ ఇల్లు. ఆ ప్రక్కన ఇంకోటి ఇల్లు కట్టాడు, చూసావు, అబ్బా ఏ రంగు, ఏ హంగు, ఏం ఆర్భాటం, ఏం చక్కదనం అనుకున్నారు. వాడికి డబ్బులు ఎట్లా మిగిలినాయి నాకు అర్థం కాలేదు. నాకేమో ప్లాస్టరింగ్కే డబ్బులు లేవు, వాడికేమో పెయింటింగ్లకి ఆడ నుంచి వచ్చినాయి డబ్బులు. నాకు అర్థం కాలేదు. సరే వర్షాలు వచ్చినాయి, వానాకాలం వచ్చింది, వరదలు వచ్చినాయి. ఆ ఇల్లు కూలినప్పుడు మాత్రం నాకు అర్థమైంది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో. అర్థమైందని చెప్పిన మాట. పునాదిలో డబ్బులు మిగుల్చుకున్నాడు గనక బాగా రంగులు. చిన్నప్పుడు వాడుకునే వాళ్ళం, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను, బండ మీద కట్టెను, వానలు కురిసి వరదలు వచ్చేను, వానలు కురిసి వరదలు వచ్చేను, ఆ ఇల్లు నిలిచేను. బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను,
ఇసుక మీద కట్టేను, వానలు కురిసి వరదలు వచ్చేను, ఆ ఇల్లు కూలేను. ఎందుకు కూలిపోయింది? రంగులేదనే. ఎందుకు కూలిపోయింది? ఖైతాన్ ఫ్యాన్ పెట్టలేదనే. ఎందుకు కూలిపోయింది? అది అసలు సంగతి పునాది ఉండాలి నాయన. పునాది జనానికి రోజుల్లో ఈ సంగతి అర్థం కావట్లేదు. 1000 మంది వచ్చారు సంఘానికి. వచ్చి ఏం చేశారు? రాళ్ల కుప్ప పోస్తే సంఘం అయిపోయిందా? పునాది వెయ్యాలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు కూర్చున్నాయి కరసక్తే, ఏం చేయలేరు. అర్థమైందా? మనకు ప్రశ్న ఉంటే బైబిల్ జవాబు చెప్పుద్దండి. బైబిల్లోనే ప్రశ్న ఉంటే చెప్పే మనగాడు ఎవడు లేడు, ఇంకేం చేసేది లేదని అర్థం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అందుకే క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘము పునాది మీద కట్టబడాలి. ఆ పునాది వేసే సామర్థ్యం కలిగిన వాడే అపోస్తలుడు. జ్వరాలు బాగు చేసి టీవీ తెప్పించినాడు కాదు. అర్థమైందా? హీలింగ్ చేసేవాడు అపోస్తలుడు కాదండి, పునాది వేసేవాడు అపోస్తలుడు. అపోస్తలిక సామర్థ్యం పునాది వేసే దగ్గర తెలిసిపోద్ది. పునాది లేకపోతే చాలా పునాది మీద కట్టబడకపోతే సంఘమా, నేను ఒక మాట చెబుతున్నాను, నీకు యేసు శిలువ రక్తము యొక్క మేలు నీకు దొరకదు. ఐ రిపీట్ ఇట్ అగైన్. నీవు పునాది మీద కట్టబడకపోతే క్రీస్తు శిలువ మరణము ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనము కలుగదు. హ్యావ్ ఐ మేడ్ ఇట్ క్లియర్? ఐ విల్ ప్రూవ్ టు యూ ఫ్రమ్ ద బైబిల్. ఏదో కూడుకొని భజన చేయడం కాదు. సంఘము పునాది మీద సరిగా కట్టబడకపోతే శిలువ యజ్ఞం యొక్క రక్షణ దొరకదు అని బైబిల్ చెబుతోంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్స్ అండ్ సీ వెదర్ ఐఎమ్ ప్రీచింగ్ ద ట్రూత్ ఆర్ నాట్. కొలసీ 1:23 పునాది మీద కట్టబడిన వారై ఏనాయనా స్థిరముగా ఉండి అలాగూ ఉండిన ఎడల అది మీకు ఏది కలుగును? ఏమండి, బైబిల్ సరిగ్గా చాలా జాగ్రత్తగా మనం చదవాలండోయ్. ఆషామాషి కాదు. డెక్కన్ క్రానికల్ చదివినట్టు కొంతమంది. ఒక ఆయన చూసా, మంచం మీద పడుకున్నాడు, 2 కాళ్ళు పైకెత్తి గోడకు పెట్టాడు. వెలకిలా పడుకుని 2 కాళ్ళు పైకెత్తి గోడకు పెట్టి అలాగ దాన్ని చదువుతున్నాను. నేను చెప్తున్నాను, జాగ్రత్త. వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే బైబిల్ క్లోజ్డ్ బుక్ అయిపోయింది. దేవునికి బాధేసి వెళ్ళిపోయాడు వదిలేసి. మోకరించి కన్నీళ్లు గార్చి పాపములు దోషములు ఒప్పుకొని యేసు రక్తములో కడుగబడి కనీసం అరగంట అన్య భాషలలో ప్రార్థన చేయకముందు నేనెన్నడూ కూడా బైబిల్ను తెరవలేదని చెబుతున్నాను. ఐ నెవర్ ఓపెన్డ్ మై బైబిల్ టు రీడ్ అంటిల్ ఐ కన్ఫెస్డ్ మై సిన్ for half an hour, and then I prayed in tongues for half an hour. అరగంట సేపు దోషాలు ఒప్పుకొని కడుక్కుంటాను, అరగంట సేపు అన్య భాషల్లో మాట్లాడతాను, ఆ తర్వాతే బైబిల్ తెరుస్తాను. Then the Bible becomes the window of heaven for me. నా ప్రభు స్వరం, నా ప్రభు ముఖం ఇందులో దొరుకుతుంది నాకు. ప్రియులారా, బైబిల్ను మనం గౌరవించకపోతే యేసు మన జీవితం నుంచి వెళ్ళిపోతాడు. మోకాళ్ళుని ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థించి బైబిల్ చదవండి. దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానం అప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. ఆలోచించండి. మళ్ళీ 23వ వచనం మీరు చూడండి కొంచెం మీ బైబిల్స్లో.
పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నిలిచినట్లయితే ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగును? అర్థమైందా? దానికంటే ముందు వచనం చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మిమ్మును సమాధాన బాగా గమనించాలండి. వినబడుతుందా? వెనుకున్న వాళ్ళకు కూడా వినబడుతుందా? అర్థమవుతుందా? అంటే ఇది క్లియర్. దగ్గరికి రానా? రీసౌండ్ చాలా ప్రాబ్లంగా ఉంది. తన మాంసయుక్తమైన శరీరమందు మరణము వలన మనలను ఆయన తనతో సమాధానపరుచుకున్నాడు అని చెప్పి పునాది మీద కట్టబడి స్థిరముగా నిలిచినట్లయితేనే ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగును? యేసు రక్తము వలన తండ్రితో సమాధానం మీకు కలగాలంటే ఏం చేయాలండి? పునాది మీద కట్టబడాలి. ఆ పునాది మీద స్థిరముగా నిలవాలి. అప్పుడు ఏం కలుగుతుంది? సమాధానం దేవునితో. అది పునాది మీద కట్టబడని వారికి శిలువ యజ్ఞము ద్వారా ఏ మేలు కూడా కలుగదు. ఏమండి? పునాది మీద కట్టబడిన వారైతే ఇది మీకు కలుగును అన్నాడు. మరి పునాది మీద కట్టబడకపోతే కలుగదు అని అర్థం కదా, అంతే కదా. గనుక ఇప్పుడు సంఘాలకు ఏం కావాలి? నేను చెబుతున్నాను, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి అంటున్నారు. ఆత్మలు సంపాదించాలండి. ఓఫీర్ గారికి ఇంకేం పని లేదు. ఆత్మల సంపాదన కొరకు పాటుపడడు. సంఘంతో గలిబిలు చేస్తున్నాడు. ఉన్న సిద్ధాంత గందరగోళాలు కాక మళ్ళీ ఈయన ఒకటి తెచ్చిపెట్టాడు. యుగాంతం అంటే యుగాంతం అని నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు ఎందరో మహానుభావులు. వాళ్ళందరికీ మా వందనాలు. నాయనా, గలిబిలు చేయడం కాదు, నీవు చేసే ఆత్మల సంపాదనకు ఒక అర్థం కల్పిస్తున్నాను. నేను ఆత్మలు సంపాదిస్తున్నాను అనుకుంటున్నావు. సంపాదించిన ఆత్మలు ఏం చేస్తున్నావు? రాళ్లలాగా కుప్పబోస్తున్నావు. ఎందుకు? పునాది సంగతే నీకు అసలు తెలియదు. పునాదిలో 6 మెట్లున్నాయి. మారు మనస్సు, విశ్వాసము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈనాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఎన్ని సంఘాలకు తెలుసండి? క్రైస్తవుల్లో ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే? పరిశుద్ధాత్మ అనగానే అది పెంతుకోస్తోళ్ళకు అనుకుంటా. అది మన తప్పు కాదు. మనని పెంచిన వారు అలాగ పెంచారు, మనం ఏం చేస్తాం? వాళ్ళు అలాగ పెంచారు, మనం అలాగ పెరిగాం. మన తప్పు కాదు. ఈనాడు వాక్యమును పరిశోధించకపోవడమే మన తప్పు. ఆత్మ బాప్తిస్మమును గూర్చి రకరకాల భిన్న బోధలు ఉన్నాయి. నమ్మినప్పుడే, బాప్తిస్మం పొందినప్పుడే ఆత్మ వచ్చేసిందని లేఖనం ఒప్పుకోదు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. 8:15. వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారిలో ఎవరి మీదను ఆయన, అందరు మీ బైబిల్ చూస్తున్నారా? 14లో ఏముంది? సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని విని పేతురు యోహాను పంపించారు. వారు వచ్చి పరిశుద్ధాత్మ పొందాలని వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. అంతకుముందు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము మాత్రమే
నీటి బాప్తిస్మం పొందారు, ఆత్మ బాప్తిస్మం ఇంకా పొందలేదు. పాప క్షమాపణ పొందుట వేరు, నీటి బాప్తిస్మము రక్షణ పొందడం వేరు, పరిశుద్ధాత్మను పొందటం అది వేరు, ఇది వేరు. కన్ఫ్యూజ్ చేయొద్దు. అది వేరు, ఇది వేరు. అనుమానాలు ఉన్నాయా అడగండి. అర్థం కాలేదనుకోండి, కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ లోపల లేకుండా యేసును ప్రభువు అని ఎవరు పిలవరని బైబిల్లో ఉంది కదా. యేసును రక్షకునిగా అంగీకరించి నీటిలో మునిగాడంటే మరి ఆత్మకార్యమే కదా. మళ్ళీ ఆత్మ రావడం ఏంటి? ఆత్మ ముందే లోపల ఉన్నాడు కదా అంటారు. ప్రశ్న రావాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. పరిశుద్ధాత్మ నీ లోపల లేదు అని నేను అనలేదు. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, అనుమానం లేదు. పరిశుద్ధాత్మ మన లోనికి రావడం గూర్చి కాదు ఈ బోధ. పరిశుద్ధాత్మ మన మీదికి రావడం గూర్చి. When the Holy Spirit comes upon you, you shall receive power. పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చినప్పుడు? మీదికి, మీదికి, లోనికి కాదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. లోనికి వచ్చినప్పుడు ఏం పొందారు? రక్షణ పొందారు. మీ మీదికి వచ్చినప్పుడు ఇదిగో మాటల గారెడు చేయబాకు ఓఫీర్ గారు. లోనికి రావడం, మీదికి రావడం ఏంటది? అసలు వచ్చాడా రాలేదు అంతే. నువ్వు అదేంటి చెప్పబాకు. అసలు లోపల ఉన్నాక మళ్ళీ మీదికి రావడం ఏంటి? ఏంటది? నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మనలోన ఉంటాడు, అయినా కూడా మనలో వస్తాడు. ఇప్పుడు ఈ కారణము చేతనే పరిశుద్ధాత్మను గాలితో పోల్చారు. వేసవి కాలం కిటికీ పక్కన పండుకుంటాడు అయ్యగారు, గాలి రావాలని. గాలి స్తంభించిపోయి ఉంటుంది, గాలి ఉండదు. చెమటలు గక్కి చాలా ఇబ్బంది పడుతుంటాడు. చాలాసేపు అయిన తర్వాత కిటికీలో గుండా చిన్న పిల్లగాలి, ఒకటి చల్లటి గాలి వచ్చిందనుకోండి, అమ్మయ్యా ప్రాణం లేసి వచ్చిందండి, ఎంత మంచి గాలి వచ్చిందో అంట. ఏమొచ్చిందట? గాల. మరి ఇంతసేపు ఏం పీల్చి బతికాడీనా? ఇంతసేపు గదిలో గాలి ఉందా లేదా? ఇప్పుడు కిటికీలోంచి వచ్చిందా రాలేదా? చెప్పరేంటండి? లోపల గాలి ఉందా లేదా? బయట నుంచి వచ్చిందా రాలేదా? గాలి ఉన్నా వచ్చింది గాలే, ఉన్నది గాలే, ఏమిటి కన్ఫ్యూజన్? ముందే గాలి ఉంటే బయట నుంచి ఎలాగొస్తుంది? ఏమండి, ముందే గదిలో గాలి ఉంది, అయినా బయట నుంచి వచ్చింది. ముందే హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, అయినా తల మీదకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శక్తి చేత కాద నేను, బలముతో నిది కాద నేను, శక్తి చేత బలముతో నిది కాద నేను, నా ఆత్మ ద్వారా సెలవిచ్చేను, నా ఆత్మ ద్వారా ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన పోలిన వారే వారు, యెహోవా రక్షించిన పోలిన వారే వారు. శక్తి చేత నేను, బలముతో
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం బలహీనంగా ఎందుకున్నది? విశ్వాసులు ఎందుకు శక్తిహీనులైపోతున్నారు? ఎందుకు వాక్య మర్మాలు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు పాపం మీద లోకం మీద విజయం లేకపోతుంది? కారణం ఏమిటనగా పరిశుద్ధాత్మ బలం శక్తి ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు. ఎందుకు? బోధకులు అట్లా నేర్పించి పెట్టారు మనకి. నమ్మావు, బాప్తిస్మం పొందావు, చాలు, ఇంకా పొందేదేమీ లేదు అని నేర్పించి పెట్టారు. అందుకే సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండిస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్న కాలం. పరిశుద్ధాత్మాభిషేకము రానిదే క్రైస్తవుడు బలవంతుడవడు. నరకానికి వెళ్తాడని నేను చెప్పడం లేదా, తప్పు బోధ. నరకానికే వెళ్ళవు సోదరుడా, కానీ ఆత్మ నీ మీదికి రాకపోతే శక్తి పొందవు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుదురు, రానప్పుడు పొందరు, అంతే. There will be no power in your life, no victory in your life without the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మను నీళ్లతో పోల్చాడు, నూనెతో కూడా పోల్చాడు. నీళ్ళేమో త్రాగేవి, నూనె తల మీద పోసేది. నీళ్ల వలె ఆత్మను త్రాగినప్పుడు లోపలికి వెళ్తాడు, నూనె వలె శిరస్సు మీద పోసినప్పుడు మనకు బలం కలుగుతుంది. సమూయేలు తైలపు కొమ్ము తీసి దావీదు తల మీద పోసెను, నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదికి వచ్చెను. దావీదు బలము కలిగి గొప్ప కార్యములు చేశాను. దావీదు ఖడ్గము లేకయే ఫిలిస్తీను కంటే బలాఢ్యుడయి వాణ్ణి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెబుతున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం నీ తల మీదకి వచ్చిందంటే ఇంపాసిబిలిటీ అనే మాట నీ డిక్షనరీలోంచి వెళ్ళిపోతుంది, అంతే. యూ షల్ సీ నో ఇంపాసిబిలిటీ. ఎదురుగుండా పెద్ద పర్వతం ఉంటే ఉన్నది గాక, చిటికడి వేలతో పెకలించి పారేస్తావంతే. గొలియాతు 40 రోజులు తిరుగుతున్నాడు, ఎవడు దమ్ముంటే రండురా అని. పెద్ద పెద్ద వీరాధి వీరులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, అతిరథులు, మహారథులు ఉన్నారు, గడగడలాడిపోతున్నారు, ఎవడికి ధైర్యం లేదు. లేత ప్రాయము గల చిన్నవాడు సుకుమారుడు దావీదు. ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు మండిపడ్డాడు. ఏమిటో ఎవడో మాట్లాడుతున్నాడు, గొల్యాతుకు అసలు ఎక్కడ నుండి దొరకట్లు కనబడలే. మోకాలికి ఎందుకు ఉండి ఉంటాడు దావీదు. పైకి చూసి వీడు ఏ పాటి వాడు అంటున్నాడు. హల్లెలూయా. వాడన్నాడు, కర్ర తీసుకొని వస్తావేట కుక్కన నేను, ఆకాశ పక్షులకు నీ మాంసాన్ని ఆహారం, నా మీద మీరు దెబ్బలాట వేసుకోవద్దు. బేతాళ జాన్ గారిని పట్టుకొని కొట్లాడండి. నాకు తెలియదు బాబోయ్ ఆయన అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట, అసలు యేసు నీకు ఎక్కడ తెలిసాడు ఈ ఆత్మశక్తి లేని అన్నాడు. అంతే. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము గాదది, వేదాగమ పఠనమే. కొంతమంది చెబుతారు బైబిల్ నేను 50 సార్లు చదివి ముగించా. ఏం ఉద్ధరించావు 50 సార్లు చదివి? హైదరాబాద్లో సాలార్ జంగ్ మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంది. 100 కొద్ది గదులు. అసలు ఆ 3 అంతస్తుల భవనం, అన్ని 100 గదులలో ఒకే రోజు మొత్తం తిరిగి చూడటం అసాధ్యం అండి. ప్రాచీన కాలపు రాజుల సింహాసనాలు, ఖడ్గాలు, అవి ఇవి ఎన్నెన్నో విలువైన ఆ వస్తువులన్నీ అక్కడ సేకరించి పెట్టారు. ప్రాచీన వస్తు ప్రదర్శనశాల మ్యూజియం. ఒకడున్నాడు, నేను సాలార్ జంగ్ మ్యూజియంలోనికి 70 సార్లు వెళ్ళి వచ్చాను అంటున్నాడు.
నేను అడుగు మోపని గది లేదంటున్నాడు. సాలార్జంగ్ మ్యూజియంలో 70 సార్లు మొత్తం తిరిగానండి నేను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ సమీపించి చూస్తే పాపం అతనికి 2 కళ్ళు గుడ్డివి. ఏమన్నా ప్రయోజనం ఉందా? 2 కళ్ళు గుడ్డివైపోయిన వాడు 70 సార్లు పోయిన దానికంటే కళ్ళు ఉన్నవాడు ఒక్కసారి పోతే ఎక్కువ విచిత్రాలు చూడగలడు. అర్థమైందా మీకు? కళ్ళు లేనివాడు బైబిల్ 70 సార్లు చదివేది ఎందుకండి? కళ్ళున్నోడు ఒక్కసారి చదివితే ఎక్కువ సత్యాన్ని గ్రహించగలడు. బైబిల్ ఎన్నిసార్లు ముగించావన్నది కాదు క్వశ్చను, అందులో సత్యం ఎంతవరకు నీకు కనపడింది అది ప్రశ్న. దావీదేమన్నాడు? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువుము. అంటే ఇప్పుడు ఏమైపోయి ఉన్నాయి? ఇప్పుడు మూసుకుపోయి ముందు ఆ ఆపరేషన్ జరగాలి. నీకు కళ్ళు తెరువుము అని ప్రార్థన చేయాలి, తెరవబడాలి. కళ్ళు తెరవబడకుండానే బైబిల్ చదివేసిన 70 సార్లు ముగించానంటే ఏం లాభం? నువ్వు 170 సార్లు ముగించినా ప్రయోజనం లేదు. వాక్య మర్మములు చూడగలిగే కన్నులు కలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవడానికి కావలసింది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మావేశముతో బైబిల్ రాయబడింది కనుక ఆత్మావేశముతోనే చదవాలి, ఆత్మావేశముతోనే వ్యాఖ్యానించాలి, ఆత్మావేశంతోనే వినాలి, ఆత్మావేశంతోనే అమలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మైనస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ యువర్ బైబిల్ స్టడీ ఈజ్ అ షియర్ వేస్ట్. ఆత్మపై నెత్తి మీద కాస్త నూనె ఉండాలి నాయనా, చమురు. నెత్తి చమురు లేకుండా ఎన్ని బైబిల్ కాలేజీలు పోతే ప్రయోజనం ఏముంది? జాన్ గారు అన్నారు అన్నమాట, బేతాళు జాన్ గారు. పెంతుకొస్తాడు కాదు సుమా, ఆయన బ్యాప్టిస్టోడు. బేతాళు జాన్ గారు బ్యాప్టిస్ట్. ఆయన లూథరన్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, మెథడిస్ట్ సంఘాలు పాడుతానే ఉన్నారు. ఏమని? పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడు. ఏం చేయము? ముందేమో కోరుము, తర్వాత వేడుము. వేడుమంటే ప్రార్థన చేయమని. ముందు కోరుకోమన్నాడు, తర్వాత ప్రార్థన చేసుకోమన్నాడు. పాటేమో వాడేస్తున్నారు, కోరుము వేడుము. కానీ బోధన చేస్తున్నారు, కోరకుము, కనిపెట్టకుము, పొందకుము. ఫిలిప్ అడిగాడు, ఓ ఇథియోపియుడైనటువంటి కందాకేరా అని ఆర్థిక మంత్రి, కోశాధికారి, నీవు చదువుచున్నది నీవేమైనా గ్రహించుచున్నావా? నేను అడుగుతున్నా క్రైస్తవ సంఘాలను, మీరు పాడుచున్నది మీరు గ్రహించుచున్నారా? అందరూ పాడేయటమే. గోరుము. కోరుతున్నావా? ఏం కోరుతున్నావు? ఆత్మ పొందాలంటే భయం కొంతమందికి. కొంపదీసి అన్య భాషలు మాట్లాడుతూనే ఏమిటో సిగ్గుగా ఉంది నాకు. పరిశుద్ధాత్మ పొందొద్దో, పొందితే గట్టి గట్టిగా కేకలేస్తారట కదా. అనేక మంది పరిశుద్ధాత్మ అంటే భయపడడానికి కొంచెం పెంతుకోస్తోళ్ళ తప్పు కూడా ఉంది. పచ్చి ముదురు పెంతుకోస్తోండి, నేను చెప్తున్నానుగా. ఇప్పుడు ఈ కూర్చున్న వాళ్ళల్లో నాకన్నా ముదురు పెంతుకోస్తోడు లేడని నేను అనుకుంటున్నానండి. నేను అన్య భాషలు మాట్లాడబట్టి 26 ఏళ్ళు అయింది. అర్థమైందా? గనుక నాకన్నా ముదురు దొరకడం కష్టమే ఇక్కడ ఎవరైనా. మాది కూడా తప్పు ఉంది. క్రమముగా మర్యాదగా జరిగించలేదు గనుక, క్రమము లేకుండా మర్యాద లేకుండా అల్లరిగా ప్రవర్తించాము కనుక కొంతమందికి భయం వేసింది. నేను కూడా గంతులేసి బట్టలు ఊడిపోయి అవమానం అయిపోతానేమోనని భయం వేసింది. కానీ నేను చెబుతున్నాను, అలాగేం జరగదు. పరిశుద్ధాత్మ పొందితే మీరు మర్యాదగా నాలాగా ఉంటారు, హామీ ఇస్తున్నా. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. పాడదాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము.
జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని. జీవమాయేసు ప్రభుని పేరట పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది. తురితే చోళను గొప్ప యురులందగిరి భక్తి కరిగిపోవుట కద్ది దొరుకానందున సొమ్ము. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ఆమేన్. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలం పైన నేలిట. అన్నిటి కన్నా ప్రబలం పైన నేలిట. నిరానమ్మి మొరబెట్టు పరమ పవనుడద్ది కరుణించి కొసగు మరణాంతమగు గనుక. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. ఇంతకన్నా గొప్ప మేలు లోకంలో లేదు. నీకు 1,000,000 కిలోల బంగారం నీ కాళ్ళ దగ్గర పెట్టినా దీనికి సాటిరా. నిన్ను ప్రపంచానికే రాజులు చేసిన దీనికి సాటిరా. దేవుని బిడ్డలారా, ఇంత ఉన్నతమైన అభిషేకాన్ని కోరుకోరా? Will you not desire and hunger for the precious anointing of the Holy Spirit? పరిశుద్ధాత్మను మనం ద్వేషిస్తాను, దుఃఖపడతాడండి. పరిశుద్ధాత్మను దుఃఖపరుచువాడు ఈ యుగమందును రాబో యుగమందు నిత్య పాపము చేసిన వాడై ఉండు. పరిశుద్ధాత్మను దూషించద్దు. ఎందుకు దూషిస్తున్నాయి సంఘాలు? పునాది సరిగా లేదు. అర్థమైందా మీకు? నా బోధ, నా బాధ ఏమన్నా అర్థమైందా? సంఘాల్లోంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మ ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు దూషించబడుతున్నాడంటే సత్యమైన పునాది సంఘాలకు లేదు. పునాదులు పాడైపోయినాయి కనుక మన నమ్మకాలు పాడైపోయినాయి, మన హృదయం పాడైపోయింది, మన నోరు మాటలు పాడైపోయి, బోధలు పాడైపోయినాయి. పునాది బాగులేదు కనుక బోధలు పాడైనాయి, ఆత్మను దూషించే ప్రసంగాలు వస్తున్నాయి. ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. ఎన్నో రాయి ఇది? ఎన్నో రాయి? మూడోదే. ఇంతసేపు సంపుకు తిన్నాడు, ఇప్పుడు ఎన్నో రాయి అంటున్నాడు. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? ఈడొకడు దొరికాడు బాబు మనకి. ఇంకా చాలా ఉన్నాయి. మారు మనస్సు, ఆ సంగతి నేను చెప్పలేదు, ఒక మాట చెప్పను. మారు మనస్సు అనేది ఒకసారి పొంది వదిలేసేది కాదు, అనుదినమును పొందుచూ ఉండవలసినది మారు మనస్సు. రిపెంటెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ యాటిట్యూడ్ ఆఫ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్. ఏదేది సరైనది కాదో, ఏది తప్పో,
ఏది దేవునికి అభ్యంతరమో దాని నుండి అనుక్షణము వీపు తిప్పేసి పక్కకు తొలగిపోయే ఆ గుణము పేరే మారు మనస్సు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందమన్నాడు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ ప్రకటనలో 7 సంఘాలకు రాస్తూ నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమన్నాడు. అదివరకు ఎప్పుడో పొందేశారుగా మారు మనసు, ఇప్పుడు మళ్ళీ పొందు. ప్రతి విధమైన తప్పు నుండి గిరుక్కున మళ్ళుకొని తిరిగిపోవడమే మారు మనసు. రిపెంటెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ యాటిట్యూడ్ ఆఫ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్. పొరపాటు కనబడగానే ద్వేషించి భగ్గున మంది నాకు ఇదొద్దని వీపు తిప్పేసేయడమే. అది ఉందా సంఘాల్లో? అసలు ముందు రాయే లేదు, ఇక మూడో రాయే ఉంటుంది. పునాది క్రీస్తే అనుకుంటున్నాం. పునాది క్రీస్తు అనుకున్నాం. అపోస్తలిక బోధ పునాది లేదు కనుక ఇప్పుడు ఏం లేదు. సంఘాల్లో తప్పులన్నిటితోనూ రాజీ పడే తత్వం అలవడింది. ఊరు పేరు చెప్పను కానీ ఒక ఇల్లు కడితే రెవరెండ్ గారు నిలువుటంగి చేసుకొచ్చి దట్టి కట్టుకొని వచ్చి మెడలో సిలువ గుర్తు వేసుకొచ్చి ఆ ఇంటి మూల మీదకి వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో టపీమని కొబ్బరికాయ బదులు కొట్టి ఇంటిని ప్రతిష్ఠించాడట. ఏమిటది నాకు అర్థం కాదు. కొబ్బరికాయ ఏమిటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏంటి? ఇదో గబ్బిలం. గబ్బిలం పక్షి కాదు, జంతువు కాదు. అది ఏమిటండి? ఆయన క్రైస్తవుడా, హిందువా, ఏమనుకోవాలి? నన్ను ఒక ఆయన ఇంటికి పునాది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అని పిలిచాడు. అబ్బో నా మీద ఎంత ప్రేమ ఉందో నన్ను పిలిచాడు అనుకుని నేను వెళ్ళాను. ముందే పెద్ద గొయ్యి తోడి పెట్టారు. నన్ను ఆ గొయ్యిలోకి దిగమన్నారు. ఇదేంట్రో బాబు దిగా. వెండి పళ్ళెంలో తీసుకొచ్చాడు. దానికంతా చుట్టూ గుంటలు ఉన్నాయి, చిన్న 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 గుంటలు ఉన్నాయి. ఇదేమిటో నవధాన్యాలట. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు నవధాన్యాలు వేయాలట. ఈ మొహం పమ్మని గుంట మళ్ళీ పైకి ఎక్కాడు. బుద్ధుందా లేదా? నన్ను పిలిచి నవధాన్యాలు ఏమంటావా? ఎక్కడుంది బైబిల్లో? అంటే మన సాంప్రదాయం అండి. నీ మొహం సాంప్రదాయం. ఏమిటి సాంప్రదాయం? ప్రార్థన చేయటమే మన సాంప్రదాయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమును బట్టి అన్ని శక్తులు జయించడమే మన సాంప్రదాయం. దేవుని వాక్య ధాన్యమే మన సాంప్రదాయం. నవధాన్యాలు కాదు. ఈ ధాన్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లాంటి అన్ని లోపలికి వచ్చిన ఎందుకు? వాక్యమునకు భిన్నముగా కనబడగానే గిరుక్కున మళ్ళుకోవాలి అని నేర్పించి పెట్టలేదు పెద్దలు. వాక్యంలో ఉన్నా లేకపోయినా మనం చేయొచ్చులేమని పెట్టారు. ఇప్పుడు ఏ రాయి లేదన్నమాట. మారు మనసు అని రాయే. విశ్వాసం అనేది కూడా నేను అది ఇప్పుడు ఎత్తుకోను. ఎందుకంటే రక్షణార్థమైన విశ్వాసం ఉంది. పరిశుద్ధాత్మ కృపా వరములలో ఒక వరం పేరు విశ్వాసం. ఇట్స్ అ వెరీ వైడ్ సబ్జెక్ట్. కొందరికి అన్య భాషలు, కొందరికేమో అర్థం చెప్పు శక్తి, కొందరికేమో విశ్వాసం అన్నాడు. ఫెయిత్ యాజ్ అ గిఫ్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సేవింగ్ ఫెయిత్. ఇంకా ఏం చెప్పాను? సరే, ఆ బాప్తిస్మములను గూర్చిన బోధ తర్వాత ఉన్న రాయి ఏమిటి? 2 రాళ్ళు చెప్పండి. హస్త నిక్షేపణం అనేది 4వది. హస్త నిక్షేపణం అంటే కృపావరములు పొందు పద్ధతి అని అర్థం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపారం. చాలు. హస్త నిక్షేపణము వలన ఏమి కలిగింది? కృపావరములు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం కూడా 14వ వచనం చదవండి. 1 తిమోతి 4:14 ప్లీజ్. పెద్దలు హస్త నిక్షేపణము చెయ్యగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన వరము. చాలు. పెద్దలు హస్త నిక్షేపణం చేసినప్పుడు తిమోతికి ఏం కలిగిందండి? ప్రవచన వరము, లేక మామూలు ఏదో కృపావరం ఏదో కలిగింది ఆయనకి.
కనుక కృపావరములు సంఘములోనికి ఎలాగూ అనుగ్రహించబడును చెప్పండి? హస్త నిక్షేపణము ద్వారా కృపావరములు అనుగ్రహించబడును. కనుక నాలుగో పునాదిరా ఏమిటి? ఇంకో సంగతి, ఒక చిన్న స్కడ్ మిసైల్ వేస్తాను. ఇశ్రాయేలు వారి 7 పండగలలో 4వ పండగ పెంతెకోస్తు పండుగ. 4వ పునాదిరా ఏమిటి? మీరెవరన్నా వాక్య పరిశోధకులుంటే వాళ్ళ కొరకు ఆ మొక్కేశారు, మీరు ధ్యానం చేయండి. పండగల్లో 4వది ఏమండి? పెంతెకోస్తు పండుగ. పునాదిరాలలో 4వది హస్త నిక్షేపణం. ఇకపోతే మత్తయి సువార్త 13లో దేవుని రాజ్యమును గూర్చి 7 ఉపమానాలు ఉన్నాయి. అందులో 4వ ఉపమానం పులిసిన పిండి. ఏమండి, కొంచెం ఆలోచన చేయాలి కదా, మెదడుకు మేత. ఉపమానాలు ఎక్కడున్నాయి? పరలోక రాజ్యమును గూర్చి 7 ఉపమానాలు ఎక్కడున్నాయి? మత్తయి 13లో ఉన్నాయి. మొదటిది ఏమండి? విత్తువారి 4 రకముల నేలను గూర్చిన ఉపమానం. 2వది గోధుమలు గురుగులు. 3వది ఆవగింజ. 4వది పులిసిన పిండి. 4వ ఉపమానం పులిసిన పిండి. 4వ పండుగ. ఇది పులిసిన పిండికి పెంతెకోస్తుకి ఏం సంబంధం అండి? ఓఫీల్ గారికి మతిపోయినట్టుంది, బైబిల్ ఎక్కువ చదివేసి పిచ్చోడు అయిపోయాడు. అసలు మనకి పిచ్చెక్కించడానికి ఏమిటి అసలు? పెంతెకోస్తు పండుగ ఏమిటి? పులిసిన పిండి ఏమిటి? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దీస్ టూ? లింక్ ఏమిటో చెబుతున్నాను. పెంతెకోస్తు పండగ ఆచరించవలసిన విధానం ఏదనగా, పులిసిన పిండితో ఒక రొట్టె చేసి దేవుని ముందు అల్లాడించాలి. అది పెంతెకోస్తు పండగ. మీకు అర్థమైందా? చదువుకోండి, లేవియాకాండం 23లో ఉంది. దీస్ ఆర్ ఫర్ యువర్ స్టడీ, ఐఎమ్ గివింగ్ యూ. లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. అందులో 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. పండుగ ఎలాగ చేయాలి? పులిసిన పిండితోనే ఒక రొట్టె చేసి ఏమంటే అల్లాడించాలి. అది పండుగ. గనుకనే 4వ ఉపమానం ఏం చెప్పాడు ఆయన? పులిసిన పిండిని పోలి పరలోక రాజ్యం ఉన్నదన్నాడు. ఈ పులుపు అనేది వ్యాపించుట. 3 కొంచెముల పిండిలో ఒక మూలకు కాస్తంత పులిపిండి అంటిస్తే తెల్లవారే లోపల మొత్తం ముద్దంతా పులిసి పొంగిందట. స్ప్రెడింగ్ ఆఫ్ ద లెవెన్. పులుపు వ్యాపించుట. వ్యాపించే గుణం అనేది ఎలా కలుగుతుందో మనకు తెలియడానికి మళ్ళీ 4వ పునాది రాయికి ఏం పెట్టాడంటే హస్త నిక్షేపణము ద్వారా పులుపు. మీకు అర్థమైందా సంగతి? పరిశుద్ధాత్మ శక్తికి పులుపు సూచన. ఆ పులుపు అనేది నాకుంది. ఇప్పుడు మీ లోపలికి ఎట్లా రావాలి? హస్త నిక్షేపణము ద్వారా అన్నమాట. మరి సంఘానికి పునాది ఉండాలి. రాళ్ళన్నీ కుప్పపోసి కూర్చుంటే ఈనాడు హస్త నిక్షేపణం నమ్మే సంఘాలు ఎన్ని? అక్కడ ఉన్న సంగతి చెబుతుంటే నన్ను దుర్బోధకుడు అంటారే. కూలిపోయే ఇండ్లు కట్టొద్దు. నీ సంఘానికి 30 వచ్చారా 3000 మంది వచ్చారా అనేది కాదు అక్కడ ప్రశ్న. తలకాయలు లెక్క పెట్టుకోవద్దు, కింద పునాది లెక్క పెట్టుకో బాగుందో లేదో. తలకాయలు లెక్క పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఒక ఆయన ఒకసారి బస్సు కండక్టర్ గారంట తలకాయలు లెక్క పెట్టుకుంటే జ్ఞాపకం వచ్చింది. బస్సు కండక్టర్ గారంట టికెట్లన్నీ ఇచ్చాడు, బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. ఎంత లెక్క పెట్టినా ఒక తలకాయ ఎక్కువ వస్తుంది, టికెట్లు ఏమో కట్ అయినాయి, ఒక నెంబర్ తక్కువ వస్తుంది. బస్సులో టికెట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే దిగిపోవలసింది అన్నాడు. ఎవడు కదలట్లే. మళ్ళీ లెక్క పెట్టుకున్నాడు, ఓ తలకాయ ఎక్కువ వస్తుంది. ఇదేమిట్రా బాబు, నేను 40 టికెట్లు కట్ చేశాను, 41 ఉన్నారు బస్సులో, ఇదేమిటి? మళ్ళీ ఏమండో బాబు దయచేసి మాకు ప్రాబ్లం తెచ్చిపెట్టబాకండి, మళ్ళీ ముందు చెక్కింగ్ ఉంది, పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు, మీరు టికెట్ లేని వాళ్ళు దిగిపోండి అన్నాడు. ఎవడు కదలట్లేదు. ఆఖరికి బస్సు కదలదంతే. ఇదిగో మీరు మొండైతే నేను జగముండి, మీరెవడో దిగేదాకా నేను మాత్రం కదలను అన్నాడు. ఎవడు లేదు. ఆఖరికి డ్రైవర్ గారు లేచి వచ్చాడు. తేలింది ఏమిటంటే
ఆ వెనక ఒక ఆయన, అది సమ్మరు, ఆ లాస్ట్ సీట్లో కూర్చున్న ఒక సాయిబులు ఆయన ఉన్నాడు. ఆయన కాళ్ళు మోకాలు పైకి మడిచిట్ట కూర్చున్నాడు అనమాట. కూర్చొని బుర్ర గోక్కోవడానికి ఆ టోపీ తీసి మోకాలకు తగిలిచ్చాడు. ఇక తలకాయలు లెక్క పెట్టుకుంటా ఉంటే ఆ టోపీ కూడా లెక్క పెడుతున్నాడు. సాయిబార్ తలకాయ ఒకటి, ఈ టోపీ ఒకటి, ఎంత లెక్క పెట్టినా ఒకటి ఎక్కువ వస్తుంది. ఇది ఏంటో డ్రైవర్ గారు వచ్చి మర్మాన్ని పరిష్కరించాడు అన్నమాట. సంఘంలో తలకాయలు లెక్క పెట్టుకుంటే ప్రయోజనం లేదు. అందులో కొన్ని ఒట్టి టోపీలు కూడా ఉంటాయి, నా అనుభవం మీరు చెబుతున్నాను. ఇక్కడ కనపడే టోపీలన్నీ పరలోక రాజ్యంలో ఉంటాయి అనుకోకు. నీ సంఘానికి 1000 మంది వచ్చారు, 1000 మంది పరలోకానికి వస్తారు అనుకోబాకు. అందులో ఎవరి కాళ్ళు పునాది మీద స్థిరంగా ఉన్నాయో వాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనక ఎంతమంది ఉన్నారు అనే బాధ మనకొద్దు, అందులో ఎంతమంది పరలోకానికి వస్తారనే బాధ మనకు ఉండాలి. 4వ రాయి ఏమిటి? మంచిది. 5వది 6వది చెప్పండి. మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనేది రెండు కూడా యేసు 2వ రాకడకు సంబంధించిన అంశములు. మృతులు ఎప్పుడు లేస్తారు? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ప్రియులారా, మృతులు లేచే దినము యేసు మధ్యాకాశానికి వచ్చే దినమే. కనుక మృతుల పునరుద్ధానాన్ని గూర్చి నేను మీకు నేర్పాలంటే ఏం నేర్పించాలి? యేసు 2వ రాకడ గూర్చి నేర్పించాలి. యేసు 2వ రాకడ గూర్చి నేను నేర్పించాలంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి. నేను ప్రకటన గ్రంథం మీకు నేర్పించాను అనుకోండి, అబ్బా చాలా డీప్గా వెళ్ళిపోయాడండి, చాలా డీప్, మరీ అంత డీప్ వెళ్ళిపోతే ఎట్లన్నా అని ఒక ఆయన కోపడుతున్నాడు నన్ను. అసలు మా బుర్రలు ఏమైపోవాలనుకున్నావు నువ్వు, ఏమిటంత డీపు అని కోపడ్డాడు. డీపుగా పోవడం కాదు నాయన, ఇంకా పునాదే, ఇల్లు కట్టాల్సింది చాలా ఉంది. ప్రకటన గ్రంథం అంతా నేర్చుకుంటే కానీ నీకు ఆఖరి 2 రాళ్ళు అర్థం కావు. మృతుల పునరుద్ధానము, యేసు రాకడా, ఆ తర్వాత నిత్యమైన తీర్పులో మళ్ళీ 2 ఉన్నాయి. విశ్వాసుల తీర్పు వేరు, మహాధవల సింహాసన తీర్పు వేరు. ఇవన్నీ చెప్పాలంటే ప్రకటన గ్రంథం అంతా మనం అవపోసన పట్టాలి. ప్రకటన గ్రంథం అంతా మీకు నేర్పిస్తే ఏదో డీప్గా చెప్పేసి అనుకోవద్దు. ప్రకటన అంతా మీరు బాగా నేర్చుకున్నప్పుడు గ్రాడ్యుయేట్లమయ్యాం అనుకోవద్దు. ప్రకటన బాగా గ్రహించిన వాడు, యేసు 2వ రాకడ బాగా తెలుసుకున్నవాడు, పునాది అప్పుడే వాడికి వేయబడింది అన్నమాట, అంతే. దట్స్ ఆల్. ఏమండి, మారు మనసు మొదలుకొని పరిశుద్ధాత్మ సత్యం, కృపావరాలు పొందటం, వాడుకునే విధానం, యేసు 2వ రాకడ, ఈ సత్యాలన్నీ సంఘానికి బాగా నూరిపోసినప్పుడు నేనేం చేశాను అన్నమాట, బేస్మెంటే, ఇల్లు కాదు, ఇంకా దాని మీద కట్టుకో. ఇక పునాది వేయాలా వేయొద్దా? వేయాలా వద్దా? ముందేమో గురువుల వారు పునాదులు సరిగా చూసుకోకుండా సంఘాలు కట్టేశారు. తర్వాత ఏమో దేవుడు నాకు ఈ మర్మం బయలుపరిచి నన్ను పంపించాడు. నేను గోడలు కిటికీలు చూసేవాడిని కాదు, బోర్డు చూసేవాడిని కాదు, కిందకి పునాదులు చూసేవాడిని. నా కళ్ళు ఎప్పుడు కిందికే. బజార్లో మంగళవారం కూర్చున్నాడు అనుకోండి, వాడు వచ్చేపోయే వాళ్ళ తలకాయలు చూస్తుంటారు, ఎవరెవరికి క్రాస్ బాగా పెరిగిపోయిందని. వాడి దృష్టి అంతా తలకాయల మీద. చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు వచ్చేపోయే వాళ్ళ కాళ్ళు చూస్తూ ఉంటాడు. ఎవరి చెప్పుకు ఉంగరం తెగిపోయింది, ఎవరి చెప్పుకు పాలిష్ లేదు. ఇప్పుడు నా చూపులన్నీ ఎక్కడున్నాయి? సంఘం మీద ఏం బోర్డు కట్టాడో నాకొద్దు, అనవసరం. నువ్వు ఇష్టం వచ్చిన బోర్డు పెట్టుకో. నాకు బోర్డు భారం లేదు, బోధ భారం ఉంది. బోర్డు మార్చానండి, నీకు ఇష్టం వచ్చిన బోర్డు పెట్టుకో, బోధ మార్చి తీరుతానంతే. I will change every doctrine that is not according to the Bible, and that is my specific ministry I am announcing under the guidance of the Holy Spirit. సంఘములలో
ఈ బైబిల్ గ్రంథానికి భిన్నంగా ఉన్న ప్రతి బోధను మార్చి తీరుతారంతే. విన్నవాళ్ళు రేపు అగ్నికి నిలబడతారు, వినని వాళ్ళు కాలిపోతారు. పునాది చూసుకోకుండా ఇల్లు కట్టేశారు. నా దృష్టిలో పునాది మీద ఉంది. ఆ పునాది రాళ్ళు ఇప్పుడు నేను వచ్చేదో సర్దుతా ఉన్నాను, బడబడమని గోడలన్నీ కూలిపోతా ఉంది. గోడలు కట్టాక పునాదులు చక్కబెడితే జరిగేదేమిటి? ఏమండి, గోడలు కట్టేశాక పునాదులు కెలుకుతున్నాం అనుకోండి, జరిగేదేమిటి? అందుకే నా మీద ఒళ్ళుమంట. గోడలు కూలిపోతున్నాయంటే పునాదులు ముట్టుకోవద్దు. మరి ముట్టుకోకపోతే ఇప్పుడు కూలకపోయినా రేపు యేసు రాకడలో తప్పకుండా కాలిపోతాయి. అవునా? యేసు రాకడలో కాలిపోయే కంటే ఇప్పుడు కూలిపోవడం మంచిది. ఇప్పుడు కూలగొట్టుకొని ఇల్లు మళ్ళీ కొత్తగా కట్టుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ రాళ్ళు నీకే ఉంటాయి, నేనేం తీసుకెళ్ళను. ఇల్లంతా కూలగొట్టుకో, రాళ్ళన్నీ ప్రక్కన కుప్ప పోసుకో, కొత్తగా పునాది వేసుకో, మళ్ళీ కట్టుకో. నీ సంఘం 100% పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేద్దామా చేయొద్దా? అలాగ తప్పకుండా చెయ్యాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అత్యవసరమైన విషయాలు ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. అపోస్తలునికి ఉండే లక్షణం నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయుట. ప్రియులారా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరు. గనక పునాదులు వేసే నేర్పరి అయిన శిల్పకారులు మనకు కావాలి. శిల్పకారుని నైపుణ్యముతో, నేర్పరితనముతో చక్కటి పునాదులు వేసే అపోస్తలులు మనకి ఈనాడు కావాలి. ప్రభువా, పునాదులు వేయగలిగే అపోస్తలుల్ని మాకు పంపించుము నాయనా అని ప్రభువుని అడగండి. అద్భుతాలు మహత్కార్యాలు చేస్తే మురిసిపోబాకండి. పునాదులు లేని ఇల్లు ఎన్ని రంగులు వేసినా కూలిపోవడం ఖాయం. దేవుని సంఘమా, నువ్వు ప్రార్థించు. బలమైన పటిష్టమైన పునాదుల మీద సార్వత్రిక సంఘమంతా కట్టబడడానికి వీలుగా మా ప్రియ ప్రభువా, మా పునాదులు సరిచేయమని మమ్మను కరుణించి యోగ్యమైన సేవకులను, ప్రవక్తలను, అపోస్తలులను పంపించమని ప్రభువుని అడగండి. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రేమగల మా పరమ తండ్రి, మీ విన్న వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపజేయండి. గ్రహించే జ్ఞానము, లోబడే హృదయ సున్నతి మాకు ప్రసాదించండి. మేము విన్న ప్రవచనోక్తి మా జీవిత కాలములోని నెరవేరగా చూసి తరించే భాగ్యం మాకివ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.